హలో నమస్తే, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ అంబికా గారు. డాక్టర్ అంబికా గారు కాంకర్ డెంటల్ క్లినిక్ హాస్పిటల్కి ఎండీగా వ్యవహరిస్తున్నారు. సో ఆవిడని అడిగి తెలుసుకుందాం అసలు దంత సమస్యలు ఎలా ఉంటాయి, వాటితో ఎలా డీల్ చేయాలి అనే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆవిడ మనకి ఆన్సర్ ఇస్తారు. సో వెల్కమ్ అంబికా గారు. హాయ్. సో అంబికా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ టైంలోంచి బయటకు వచ్చాం మనం ఇప్పుడు. సో డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది చాలా చిన్న చూపు చూసారు ఈ కోవిడ్ టైంలో. అందరూ శ్వాసకి సంబంధించి ఇది ఆర్ఎల్స్ వామిటింగ్స్, ఫీవర్, వీటి మీదే అందరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపించారు. కానీ పళ్ళు డెంటల్కి సంబంధించి ఎవరు కూడా పెద్దగా కేర్ తీసుకోలేదు అనేది కోవిడ్ టైంలో చాలామంది అనుకున్నారు, ప్లస్ ఉన్న నిజం కూడా. సో అసలు కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎలా డీల్ చేయాలి, డెంటల్ ప్రాబ్లమ్స్, కోవిడ్ వచ్చిన వాళ్ళు డెంటల్ ప్రాబ్లమ్స్ని ఎట్లా డీల్ చేస్తే బాగుంటుంది? సో పేషెంట్ ఇస్ ఆల్రెడీ కోవిడ్ పాజిటివ్ ఉండి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తే, ఇఫ్ ఇట్ ఈస్ అ పెయిన్, అంటే నొప్పికి సంబంధించిన ఏదైనా పెయిన్ కానీ ఏదైనా వస్తే, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ ఎ డాక్టర్ ఇమీడియట్లీ, ఈదర్ ఆన్లైన్ కన్సల్టేషన్లో కానీ ఆఫ్లైన్ కానీ. ఇఫ్ ఆఫ్లైన్ ఆపరేషన్ కింద తీసుకోకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవడం వెరీ మచ్ ఇంపార్టెంట్. బికాస్ బోత్ ఆల్రెడీ ఫీవర్ ఉండి దీనివల్ల ఇంకొంచెం అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అండ్ అనుకుంటారు కోవిడ్ టైంలో ఓరల్ హెల్త్ అక్కర్లేదా అని, బట్ అదే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే కోవిడ్ స్ప్రెడ్ అయ్యేదే మన సలైవా ద్వారా. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డెంటల్ రిలేటెడ్ థింగ్ కాబట్టి షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ విత్ యువర్ డెంటల్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ హెల్త్ ఎలా ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో ఓరల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. సో రెండు ఈక్వల్గానే ట్రీట్ చేయాలి. సో అంటే అసలు కోవిడ్ టైంలో మ్యాక్సిమం డెంటల్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ జనాలు ఫేస్ చేశారనుకోవచ్చు అండి? పర్టికులర్గా మీరు అన్నట్టు చాలామంది ఇంట్లోనే ఉన్నారు, చాలా తిన్నారు కాబట్టి వాళ్ళకి రెగ్యులర్గా తింటూ అలా ఉండిపోయడం వల్ల ఇంకా ఎక్కువ పుచ్చులు ఫామ్ అయ్యే సమస్యలు ఉంటాయన్నమాట. అండ్ వాళ్ళకి అది తెలీదు, బికాజ్ నోట్లో ఎక్కడ ఏ పుచ్చు వచ్చిందనే విషయం మనకు అవేర్నెస్ ఉండదు. సో కంటిన్యూస్లీ తినడం వల్ల పుచ్చులు చాలా వరకు పెరిగినాయి. అండ్ దాని గురించి ఇప్పుడు ఎక్కువ సమస్యలు వెంటనే బయటపడకపోయినా ఒక 6 months ఆఫ్ స్పాన్లో బయటపడతాయి. సో మార్చ్ నుంచి మనకి లాక్డౌన్ లాస్ట్ ఇయర్ నుంచి ఉంది కాబట్టి ఇప్పుడు చాలా వరకు ఇంక్రీజ్ అయిన సమస్యలన్నీ కూడా ఆ పుచ్చు పళ్ళకు సంబంధించిన సమస్యలు, మరియు ప్లాక్ అనేది ఎక్కువగా, అంటే పాచ్ అనేది ఎక్కువగా పళ్ళకు పట్టడం కూడా జరుగుతుందన్నమాట. సో ఈ రెండు సమస్యలు చాలా డ్రాస్టిక్గా పెరిగినాయి. బికాస్ ఇవి దేనికి ఎక్కువగా పెరుగుతాయి అంటే, యాజ్ సూన్ యాజ్ మనం అన్నం తిన్నా లేకపోతే ఏదైనా తిన్న వెంటనే చాలామంది మనం నోరుని వెంటనే కడుక్కోరు, చాలా తక్కువ మంది. అండ్ చాలామందికి నైట్ ఈ లాక్డౌన్ వల్ల అర్ధరాత్రి పూటల సినిమాలు చూసుకుంటూ ఎక్కువగా తినే అలవాటు అయిపోయింది కాబట్టి నైట్ మళ్ళీ బ్రష్ చేసుకోరు, కనీసం నోరు కూడా వెళ్ళి కడుక్కోరు. సో దానివల్ల చాలా వరకు పళ్ళ సమస్యలు అనేవి చాలా డ్రాస్టిక్గా పెరిగాయి అన్నమాట. ఓకే. సో అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన వాళ్ళకి కూడా ఒక రకమైన డెంటల్ ప్రాబ్లం ఉంది అన్నారు. సో కోవిడ్ వచ్చిన వాళ్ళు ఇంట్లోంచి బయటకి స్టెప్ అవుట్ అయ్యే ఛాన్స్ లేదు. అట్ ద సేమ్ టైం ఒక డాక్టర్ వచ్చి కూడా కన్సల్ట్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. సో అటువంటి టైంలో కోవిడ్ పేషెంట్ ఎట్లా ఆ డెంటల్ ప్రాబ్లమ్ని ఎట్లా తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది అండి? సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం. అది ఒకవేళ నొప్పికి రిలేటెడ్ అనుకోండి, సో అతను వెంటనే ఆల్రెడీ కోవిడ్ పాజిటివ్ కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో దానికి సంబంధించిన పెయిన్ కిల్లర్ కానీ లేకపోతే అదర్ యాంటీబయాటిక్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఆ టైంలో. సో ఆ బ్యాక్టీరియల్ లోడ్ అనేది తగ్గుతుంది, ఆ నొప్పికి రిలేటెడ్ బ్యాక్టీరియల్ లోడ్ అనేది. సో యాజ్ సూన్ యాజ్ ఒక 14 days ఆఫ్ క్వారంటైన్ తర్వాత హీ కెన్ కమ్ బ్యాక్ టు ద క్లినిక్ అండ్ హ్యావ్ ద డెంటల్ ట్రీట్మెంట్. ఓకే. సో అంటే ఇజ్ ఇట్ ఎంతవరకు కోవిడ్ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ డెంటల్ ప్రాబ్లం తగ్గించుకోవటానికి ఎటువంటి జెస్టేషనల్ పీరియడ్ ఆర్ ఇతరత్ర సమస్య? సో కోవిడ్కి డెంటల్ వస్తుందా అలా ఏం రిలేషన్ లేదు. కోవిడ్ వల్ల మనకి డెంటల్ ప్రాబ్లం రాదు. సో కోవిడ్ ఉంటున్నప్పుడు డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతాయా అనేది కూడా ఇంకా స్టడీస్లో ఏమీ నిరూపించలేదు. సో ఆల్రెడీ కోవిడ్ ఉంటూ మనకి పన్ను ఏమైనా నొప్పి వచ్చింది అంటే ఇట్స్ ఓకే టు వెయిట్. ఎందుకు అంటే డెంటల్ అనేది కంప్లీట్గా మీ ఓరల్ క్యావిటీలో చేసే ప్రొసీజర్. దానివల్ల మీరు ఆ పక్కనున్న డెంటల్ అసిస్టెంట్స్, ఆ పక్కనున్న కమ్యూనిటీ అంతా ఇన్ఫెక్ట్ అవుతుంది. సో రాదర్ దెన్ ఇన్ఫెక్టింగ్ ఎ లార్జ్ క్రౌడ్, ఇట్ ఈస్ బెటర్ టు టేక్ యాంటీబయాటిక్స్ అండ్ జస్ట్ బీ ఒక 14 days క్వారంటైన్ తర్వాత గెట్ ఇట్ డన్. ఇట్స్ బెటర్ ఐడియా. ఓకే.
సో యాజ్ అ డాక్టర్ వెన్ యు ఆర్ ట్రీటింగ్ అ పేషెంట్ ఇన్ఫెక్టెడ్ విత్ కోవిడ్, లైక్ అంటే అతను కోవిడ్ పేషెంట్కి ఉన్న డెంటల్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయాల్సి వస్తే కనుక మీరు ఎటువంటి ప్రికాషన్స్ ఆర్ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు? సో యాజ్ ఆల్ ద అదర్ హాస్పిటల్స్ టేకింగ్ ప్రికాషన్స్, సేమ్ ప్రికాషన్స్ తీసుకుంటాను అనమాట. మీ, మై అసిస్టెంట్ అండ్ ద పేషెంట్, ఆల్ ఆఫ్ దెమ్ విల్ బీ ఇన్ పిపిఈ కిట్, ముగ్గురు కూడా. అండ్ చాలా వరకు అనుకుంటారు ఓన్లీ అంత పళ్ళు అంత ఎక్స్పోజ్ చేయరు. ఏ పన్నుకి మాత్రమే ప్రాబ్లం ఉందో ఆ పన్నుని మాత్రమే రబ్బర్ డ్యామ్ అని ఒకటి పెట్టి, ఒక పరికరం లాంటిది యూజ్ చేసి మొత్తం ఎంటైర్ ఓరల్ క్యావిటీ అంతా క్లోజ్ చేస్తాం. ఏ పన్నుకి ప్రాబ్లం ఉందో అది మాత్రమే బయటికి కనిపిస్తుంది అనమాట. సో దానివల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ 90% వరకు తగ్గుతాయి. సో ఆ పన్నుకు మాత్రమే ట్రీట్మెంట్ చేసి సో ఏదో అన్నారండి రబ్బర్ డ్యామ్ అని. రబ్బర్ డ్యామ్ అంటే ఏమీ లేదండి, అది జస్ట్ మీ ఇప్పుడు ఒక అంబ్రెల్లా లాగా ఓన్లీ ఆ టూత్ మాత్రమే కనిపించేలా పెట్టి మిగతా ఓరల్ మొత్తం మూతిని అంతా కూడా కవర్ చేసేస్తాం అనమాట. సో ఆ పన్ను ఒక్కటే బయటికి కనిపిస్తుంది, మిగతా నాలిక కానీ గమ్స్ కానీ అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఏ పన్నును ట్రీట్ చేద్దాం అనుకుంటున్నామే అదే చేస్తాం. ఇది కోవిడ్ ముందే కాదు, కోవిడ్ రాకముందు ఎప్పటి నుంచో కూడా ఇదే ప్రొసీజర్ కంటిన్యూ చేస్తున్నాం. ఎట్లా ఉందండి అంటే అసలు ఫ్రీక్వెన్సీ ఒక డెంటల్ డాక్టర్ని విజిట్ చేయాల్సిన ఫ్రీక్వెన్సీ ఈ మధ్య చాలా తగ్గిపోయింది. ఎవరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళట్లేదు అని అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం చాలా డెంటల్కి సంబంధించిన ప్రికాషన్స్ కానీ సేఫ్టీ మెజర్స్ కానీ చాలా తక్కువ తీసుకుంటారు కంపారిటివ్లీ విత్ హెల్త్ కానీ ఆర్ ఎనీ అదర్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ డెంటల్ అనేది కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తుంటారు. అది ఎందుకు? వై దట్ డిఫరెన్స్? దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఫస్ట్ థింగ్, పేషెంట్ హ్యాస్ డెంటల్ ఈజ్ సో ఎక్స్పెన్సివ్ అని ఒక మిస్కన్సెప్షన్ ఉండడం వల్ల. ఎందుకు అంటే మీకు పుచ్చు ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి, మీరు ఫిల్లింగ్ పెట్టించుకుంటే అది తక్కువ డబ్బులకి అవుతుంది. కానీ ఎక్కువ తీసుకుంటారేమో అని భయానికి మీరు వదిలేస్తే అది తర్వాత ఇంకా పుచ్చిపోయి రూట్ కెనాల్కి వెళ్ళొచ్చు, అది ఇంకా కాస్ట్లీ. దాని తర్వాత మళ్ళీ క్రౌన్ పెట్టించుకుంటారు. దాని తర్వాత ఈ రెండు ఇంకా ఎక్కువ పుచ్చిపోతే దానికి ఇంప్లాంట్ పెట్టించుకుంటారు, అది అన్నిటికంటే కాస్ట్లీ. సో పేషెంట్ ఎప్పుడైతే ఇంప్లాంట్ వరకు వెళ్ళి పెట్టించుకుంటున్నాడో, సో పేషెంట్ కన్సెప్షన్లో డెంటిస్ట్రీ అనేది చాలా కాస్ట్లీ అఫేర్ అని ఒక మిస్కన్సెప్షన్ ఉండిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ మనం తింటున్నంత వరకు బాగానే ఉంది కదా అని ఒక అశ్రద్ధ అనమాట. సో ఆ ప్రాబ్లం ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఒక రాత్రిపూట మీకు నొప్పి వచ్చినప్పుడు, పడినప్పుడు కానీ అప్పుడు తెలుస్తుందా చాలా ఇంపార్టెంట్ అని. ఇలానే వదిలేస్తే ఒక 50 years తర్వాత మీరు అన్ని పళ్ళు పోతాయి, అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు పడతాయి దానికి. సో దానికన్నా మీరు ముందే డెంటిస్ట్ని అర్లీస్లోనే విజిట్ చేస్తే మీకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు. అంతే తప్పితే వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్, ఎంత బెటర్గా లివ్ చేయొచ్చు అని ఎలా. అండ్ చాలామంది ఒక్క సైడే చూజ్ చేయడం, చాలా ప్రాబ్లమ్స్ రావడం, టీఎంజే ప్రాబ్లమ్స్ రావడం, మైగ్రేన్ హెడ్ఏక్ ఉండడానికి మేజర్ ప్రాబ్లం మీ పళ్ళు సరిగ్గా నవ్వలేకపోవడం. సో మీ డెంటిస్ట్ని ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ ఒక 6 monthsకి ఒకసారి విజిట్ చేస్తే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నవి అడ్రస్ చేస్తారు వాళ్ళు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్, వెదర్ కోవిడ్ ఉన్నా లేకపోయినా మీరు ఎలా ఉన్నా కూడా ఇట్ ఈస్ బెటర్ టు విజిట్ అ డెంటిస్ట్ ఫర్ ఎవ్రీ 6 months అట్లీస్ట్. ఇప్పుడు లెట్స్ సే యూత్ ఆర్ మిడిల్ ఏజ్డ్ పీపుల్ చాలామంది ఇప్పుడున్న ఏజ్లో బ్యాడ్ హ్యాబిట్స్, లెట్స్ సే స్మోకింగ్, డ్రింకింగ్ ఆర్ సమ్ పీపుల్ ఆర్ ఇన్ టు డ్రగ్స్ ఆల్సో. సో అటువంటి ఒక హ్యాబిట్స్ ఓరల్ క్యావిటీ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుందండి? అండ్ అసలు ఒకవేళ అటువంటి యూజర్స్ ఆర్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అనొచ్చు? ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్, ఇప్పుడు స్మోకింగ్ అనేది ఒక పర్టికులర్ థింగ్ అయితే ఒక పర్టికులర్ ఒక డిసీజ్ని కాజ్ చేస్తే, డ్రింకింగ్ అనేది ఇంకో పర్టికులర్ దాని మీద కాజ్ చేస్తుంది. ఓకే, స్మోకింగ్ జనరల్గా మన గమ్స్ మీద, నెక్స్ట్ పళ్ళ మీద అండ్ బక్కల్ మ్యూకోజా అంటారు అనమాట, బుగ్గ లోపల ఉండే మ్యూకోజా మీద ఎక్కువ కాజ్ చేస్తుంది అనమాట. అండ్ మరీ సివియారిటీకి వెళ్ళిపోతే ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్ ఆల్సో, ఓరల్ క్యాన్సర్. మోస్ట్ ఆఫ్ ద ఆంధ్ర అండ్ తెలంగాణ, మన సైడ్ ఆఫ్ ఒరిస్సా ఆ బెల్ట్ అంతా కూడా ఇదే ప్రాబ్లమ్స్ని ఎక్కువ సఫర్ అవుతారు. శ్రీకాకుళం అడ్డపోగ వేయడం వీటి వల్ల. సో అవి ఎక్కువ ఓరల్ క్యాన్సర్స్ని కాజ్ చేస్తాయి అనమాట. ఇంకా మీరు డ్రింకింగ్ అనే నాట్ ఓన్లీ ఆల్కహాల్, ఏరియేటెడ్ డ్రింక్స్ ఏది తిన్నా కూడా మీ ఎనామిల్ అనేది ఏదైతే ఉంటుందో పళ్ళ మీద అదంతా చిప్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే మెల్లమెల్లగా అది తగ్గిపోవడం స్టార్ట్ అయిపోతుంది. దానివల్ల మీకు ఏమవుతుంది, సెన్సిటివిటీ వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి మీరు ఏదైనా చల్లగా తీసుకోవాలన్నా లేకపోతే ఏ డ్రింక్ తీసుకోవాలన్నా కూడా మీకు అదే డిఫికల్టీ ఉంటుంది. ఎందుకంటే మీకు రెగ్యులర్ హ్యాబిట్ ఆఫ్ దిస్ విల్ లీడ్ టు అ సెన్సిటివిటీ ప్రాబ్లమ్.
సో రెగ్యులర్లీ టేకింగ్ సంథింగ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ హార్మ్ఫుల్ టు యువర్ ఓరల్ క్యావిటీ. లైక్ అంటే ఎటువంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటే ఆర్ ఆ బ్యాడ్ హ్యాబిట్స్ని ఎంతవరకు తగ్గించుకుంటే అనేది ఇఫ్ ఇట్ ఈస్ అ చైన్ స్మోకర్ లాగా అనుకోండి, దే హ్యావ్ టు డెఫినెట్లీ కట్ డౌన్. రెగ్యులర్ రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళు, లేదా దే కెన్ టేక్ అ హెల్ప్ ఆఫ్ అదర్ డాక్టర్స్ ఆల్సో. అండ్ అవి రెడ్యూస్ చేస్తే నాట్ ఓన్లీ ఓరల్ క్యావిటీ, వాళ్ళ లంగ్స్కి కూడా చాలా ఎఫెక్ట్. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది మనం చూస్తే స్మోకర్స్ అండ్ ఆల్కహాలిక్ పీపుల్ మీద ఎక్కువ శాతం పడింది, బికాస్ ఆల్రెడీ ద లంగ్స్ ఆర్ డ్యామేజ్డ్. సో దాని మీద ఇన్ఫెక్షన్ వస్తే ఇట్స్ అ మోర్ డ్యామేజ్. సో కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ స్మోకింగ్ చైన్స్ యు ఆర్ టేకింగ్. అండ్ ఆల్కహాల్ ఎంత తక్కువగా చేస్తే అంత మంచిది, బికాస్ అది ఆన్ గోయింగ్లో ఇట్ విల్ రెడ్యూస్ ద ఎనామిల్ దట్ ఈస్ ప్రెజెంట్ ఆన్ యూర్ టీత్ అనమాట. ఒక్కసారి ఎనామిల్ పోతే అది మళ్ళీ రాదు. సో అంటే ఆర్టిఫిషియల్ ఎనామిల్ అట్లా వేసుకోవడానికి అంటే ఇంత టెక్నాలజీ డెవలప్. సో ఎనామిల్ ఇస్ ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. అండ్ అలాంటి దాన్ని లూజ్ చేసుకుంటే ఇట్ కెనాట్ బి రీబిల్డ్. మన బాడీ మళ్ళీ తిరిగి చేయలేనిది అది. అండ్ ఓవర్ ఏ ఇయర్స్ మనం తింటూ ఉండడం వల్ల మన పై పార్ట్ ఆఫ్ ఎనామిలే అరిగిపోతుంది పళ్ళ మీద. సో దట్ ఈస్ ద రీజన్ వై మనం మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్కి వెళ్ళేటప్పటికి ఆ సెన్సిటివిటీ రావడానికి రీజన్ ఏంటంటే ఎనామిల్ కంప్లీట్గా అరిగిపోతుంది మనం చూస్ చేసిన ప్రతిసారిన. సో అందుకే మనం అడ్వైస్ చేసేటప్పుడు కూడా మేము రెండు సైడ్స్ ఈక్వల్గా మైండ్ఫుల్గా తినమని అందుకే చెప్తారనమాట. ఈట్ స్లోలీ అండ్ మైండ్ఫుల్లీ అని ఎందుకు చెప్తారంటే సో దట్ మీరు ఆలోచించుకుంటారు ఏది ఎటువైపు తింటున్నానా అని. కొంతమంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఓన్లీ ఇటువైపే సెన్సిటివిటీ వస్తుంది, ఇటువైపు బాగానే ఉంది అని చెప్తారు. బికాజ్ వాళ్ళు చూయింగ్ ఎప్పుడు ఇటువైపే ఎక్కువగా చేస్తారు కాబట్టి. సో రెండు వైపులో ఈక్వల్గా చేస్తారు అనుకోండి, మీకు ఆ ప్రాబ్లం రాదు. ఇదే ఇలా లీడ్ అయితే ఇంకేమవుతుందంటే టీఎంజే ప్రాబ్లం వస్తుంది అనమాట. అంటే ఇక్కడ సో ఒక వేపు అంతా అరిగిపోయింది, ఇంకో వేపు అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇక కార్ ఎట్లా వెళ్తే ఇలా బ్యాలెన్స్ ఉంటే ఎట్లా ఉంటుంది. సో ఎక్కువ ఫోర్స్ ఇటువైపు పెట్టడం వల్ల ఇక్కడ కూడా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అది మనం చాలా జాగ్రత్తగా మైండ్ఫుల్గా తినడం చాలా ఇంపార్టెంట్. సో అంటే ఎనామిల్ని అంటే కాపాడుకోవడానికి ఏమైనా ఫుడ్స్ ఉంటాయంటారా? లైక్ నో, ఎనామిల్ని కాపాడుకోవడానికి ఏ ఫుడ్ ఉండదు. మీ బ్రషింగ్ టెక్నిక్, మీరు తీసుకునే ఫుడ్ దానిని హామ్ చేయకుండా ఉండేలా ఉండాలి. చాలామందికి బ్రషింగ్ టెక్నిక్ తెలియదు. సో బ్రషింగ్ టెక్నిక్ అనేది ఒక్కసారి మీరు మీ డెంటల్ డాక్టర్ని విజిట్ చేస్తే వాళ్ళు ఎలా బ్రషింగ్ టెక్నిక్ చేయాలనేది చెప్తారు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పాపులేషన్ చేసే బ్రషింగ్ టెక్నిక్స్ అన్ని అంటే డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అండి అది కూడా. నో, ఇండివిజువల్ ఎప్పుడు డిపెండ్ అవుతుంది అంటే ఆల్రెడీ మీ పళ్ళు డ్యామేజ్ అయిపోయాయి అనుకోండి, దెన్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టెక్నిక్ టు ఎక్స్ప్లెయిన్ యూ. లేదు జనరల్ పాపులేషన్కి దేర్ ఇస్ గైడ్ లైన్స్ హౌ టు బ్రష్ అనేది. సో ఆ గైడ్ లైన్స్ ప్రకారం చేసుకుంటే సరిపోతుంది. అలా చేసుకోకపోవడం వల్ల ఎక్కువ శాతం తీసుకుంటారనమాట పళ్ళని. ఎందుకంటే మనం వాడే టూత్ పేస్ట్లో కానీ బ్రషెస్లో కూడా చాలామంది హార్డ్ బ్రష్ తీసుకొని చేస్తారు. నువ్వు ఎప్పుడు హార్డ్ బ్రష్ బ్రిసిల్స్ ఉన్నవి తీసుకొని చేయకూడదు. అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ని కలెక్ట్ చేస్తున్నారు మీ టూత్కి. సో అది జరగకూడదు. అంటే ఇప్పుడు ఉన్న టూత్ పేస్ట్ కానీ టూత్ బ్రష్ కానీ క్వాలిటీ అనేది లేదు అండి, ఎక్కువ కెమికల్ కాంటెంట్ అనేది ఎక్కువ ఉంది టూత్ పేస్ట్లో. సో ఎంతవరకు ఎటువంటి పేస్ట్ ఆర్ ఎటువంటి టూత్ పౌడర్ అనేది పళ్ళకి మంచిది, అంటే ఎక్కువ కెమికల్ అనేది లేకుండా వాట్ కైండ్ ఆఫ్ టూత్ పేస్ట్ ఆర్ మైల్డ్ టూత్ పేస్ట్ ఉంటాయి కదా, సో అటువంటి వాటి వల్ల ఎటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి? సో టూత్ పేస్ట్ మీరు టూత్ పౌడర్స్ ఆర్ అవుట్ ఆఫ్ ఇదండి, బికాస్ టూత్ పేస్ట్లో ఎప్పుడు అబ్రెసివ్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎప్పుడైతే మీరు టూత్ పేస్ట్ హార్డ్ బ్రష్తో ఇది అబ్రెసివ్ ఇది హార్డ్ రెండు కలిపి యూజ్ చేస్తే ఏమవుద్ది, ఇంకా ఎక్కువగా మీరు డ్యామేజ్ కలుగజేస్తారనమాట. సో మీ టూత్ పేస్ట్ కూడా ఎంత మైల్డ్గా ఉంటే అంత మంచిది ఎప్పుడైనా. సో ఇప్పుడు చాలా మార్కెట్లోకి వచ్చే సెన్సిటివిటీ టూత్ పేస్ట్లు అడ్రస్ చేస్తూ చాలా కంపెనీస్ మార్కెట్లోకి దింపాయి. సో ఆల్ దోస్ సెన్సిటివిటీ టూత్ పేస్ట్ ఆర్ ఈక్వల్లీ బెటర్. అన్నీ అలాంటివి బెటర్ మీరు తీసుకోవడం, రాదర్ దెన్ గోయింగ్ టు బ్రాండ్ నేమ్ కాకపోయినా అంటే అబ్రెసివ్ పార్టికల్ సైజెస్ మీకు అందులో మెన్షన్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవడం ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో మెయిన్గా టూత్ పేస్ట్ కన్నా కూడా మీ బ్రషింగ్ టెక్నిక్ ఇంపార్టెన్స్ అక్కడ. టూత్ పేస్ట్ వల్ల మీకు ఏది ఎక్స్ట్రాగా జరగదు, జస్ట్ ఏదైనా స్మెల్ ఆర్డర్ అయితే ఏదవుతుందో అది మాత్రమే పోతుంది. సో మీ బ్రషింగ్ టెక్నిక్ సరిగ్గా చేశారనుకోండి, ఇట్ డజంట్ అంత ఎఫెక్ట్. హౌ యూ బ్రష్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మీరు ఏది తిన్నా కూడా మీ నోరుని పొక్కలించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
ఏది ఎప్పుడు ఆఫ్టర్ ఏ మీల్ ఏ మీల్ తిన్నా మీరు ఒక్కసారి నోరు పుక్కిలించుకున్నారు అంటే అర్థం మీ నోట్లో ఏదైతే ఎక్కడోనే ఇరుక్కుపోయిన ఫుడ్ ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోతుంది. సో యాజ్ సూన్ యాజ్ అది బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీకు దానివల్ల కలిగే ప్రమాదం ఏమి ఉండదు. సో ఎప్పుడైనా మీరు నార్మల్గా ఉన్నప్పుడు మన బాడీలో ఒక pH ఉంటుంది మన నోట్లో, అది ఈక్వల్గా మన సెలైవా దాన్ని మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఏదైనా ఫుడ్ కానీ చాక్లెట్ కానీ ఏదైనా తీసుకుంటే అది ఎసిడిక్లోకి మారుస్తుంది అనమాట. సో మీ ఓరల్ క్యావిటీ ఒక ఎసిడిక్ నేచర్లో మారిపోతుంది. ఆ ఎసిడిక్ నేచర్లో మారిపోవడం అప్పుడు బ్యాక్టీరియల్ గ్రోత్ చాలా ఎక్కువగా జరుగుతుంది అనమాట. ఎందుకంటే బ్యాక్టీరియా ఫేవరబుల్ నేచర్ అది ఎసిడిక్ నేచర్లో ఉండడం అనేది. సో దాన్ని మనం మళ్ళీ న్యూట్రలైజ్ చేయాలి అనుకుంటే మనం నోరుని కడుక్కోవడం చాలా మంచిది ఏ మీల్ తర్వాత తిన్నా కూడా. కిడ్స్ చిన్నపిల్లలకి దంత సమస్యలు చాలా ఎక్కువైపోయినాయి ఈ మధ్య. అంటే పర్సనల్గా చెప్పాలి అంటే కనుక మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకి 3-4 ఇయర్స్ ఆ ఏజ్కే ఆల్మోస్ట్ పళ్ళు ఒక రకమైన పుచ్చిపోయి పిప్పి పళ్ళు వచ్చేసిన పరిస్థితి ఉంది. ఎందుకండి ఇదివరకు ఇటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ లేవు, ఇప్పుడు ఎందుకు ఈ చిన్న ఏజ్ నుంచి ఎందుకు స్టార్ట్ అవుతున్నాయండి? లైక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ హ్యాబిట్స్ అండి. మనం ఏంటి పిల్లలు పాలు తాగట్లేదు, నైట్ అయితే నిద్రలో తాగుతారు అని వాళ్ళకి నైట్ పూట మిల్క్ ఫీడింగ్ చేయడం చాలా తప్పు. ఇట్ ఈస్ అ రాంగ్ వే. బికాస్ మీరు నైట్ పూట ఎప్పుడైతే అంతసేపు మిల్క్ నోట్లో ఉంచుతున్నారో అండ్ పిల్లలు మనకు మింగారో లేదో కూడా తెలీదు, కంప్లీట్గా నోట్లో ఉండిపోద్ది. కాబట్టి అలా చిన్న ఏజ్ నుంచి లైక్ నోట్లో ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల దానివల్ల ఎక్కువ పుచ్చులు స్టార్ట్ అవుతాయి. అండ్ మనకి పుచ్చు అక్కడ ఉందో లేదో కూడా తెలీదు. బికాస్ మనం యాజ్ అ పేరెంట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ కంప్లీట్ ఓరల్ క్యావిటీ వాళ్ళది మొత్తం. డైలీ బ్రషింగ్ కానీ వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి అని. జస్ట్ బికాస్ వాళ్ళు చాక్లెట్ అడిగారు కదా అని మనం ఆల్ ద టైమ్ చాక్లెట్ని ఆశపెట్టి వాళ్ళ చేత పనులు చేయించకూడదు. ఇట్ ఈస్ బెటర్ టు షిఫ్ట్ దేర్ ఫోకస్ ఆన్ సంథింగ్ ఎల్స్ రాదర్ దెన్ చాక్లెట్. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మారిస్తే ఇట్ విల్ ఆల్ చేంజ్. అండ్ నైట్ పూట ఎక్కువ పెడితే పిల్లలకి ఆరోగ్యం వస్తుంది అని అనుకోవడం ఒక మిస్కన్సెప్షన్. అది కాదు, మీరు బ్యాలెన్స్ డైట్ పెడితేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు రాదర్ దెన్ కంప్లీట్గా వాళ్ళని పుష్ చేయడం కన్నా కూడా. సో డెంటల్ సమస్య ఉన్న ఒక వ్యక్తి లైక్ అసలు ఎంత ఇస్ ఇట్ నెసెసరీ ఫర్ డెంటల్ ఒక పళ్ళ సమస్య ఉన్న అతనికి డెంటల్ డాక్టర్ని విజిట్ చేయాల్సిన కంపల్సరీ రిక్వైర్మెంట్ అనేది ఉంటుందా అండి? డెఫినెట్గా ఉంటుందండి. అంటే హోమ్ రెమెడీస్తో తగ్గించుకునే ఛాన్స్ ఎప్పుడు ఉండదు? ఉండదు, దేనికి ఉండదు. లైక్ అంటే ఇప్పుడు సపోజ్ మనం బేసిక్స్ నుంచి వద్దాం. ఇప్పుడు సపోజ్ మీకు పళ్ళు పాచే పట్టి లేకపోతే ప్లాక్ పడుతుంది, అది మీకు తెలియదు ఎందుకంటే అది లోపల సైడ్ ఎక్కువ పడుతుంది. బయటికి పడింది అనుకోండి ఇటువైపు టువర్డ్స్ ఫేసింగ్, అది మీకు చూసినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడ్రస్ చేస్తారు. బట్ చాలా వరకు నా దగ్గరకు వచ్చే సమస్యలు కానీ లేకపోతే జనరల్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరికైనా సరే లోపల భాగంలో పడుతుంది, అది మీకు కనిపించదు. సో అది మీకు అడ్రస్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది. దానికోసమైనా చాలామంది దానికోసం వస్తారు. నెక్స్ట్ మీకు పుచ్చు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు తెలియకపోవచ్చు, జస్ట్ సెన్సిటివిటీలా అనిపిస్తుంది. బట్ ఒక్కసారి అది కానీ మనకి ఇప్పుడు ఎనామిల్ డెంటిన్ పల్పన్ మూడు లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఎనామిల్లో పుచ్చు ఉన్నప్పుడు మీకు ఏం తెలియకపోవచ్చు, డెంటిన్లోకి వెళ్ళినప్పుడు మీకు కొంచెం సెన్సిటివిటీలా అనిపిస్తుంది. ఎప్పుడైతే అది పల్ప్కి రీచ్ అయినంత వరకు మీరు ఊరుకుని ఉన్నారో అది విపరీతమైన నొప్పి వస్తుంది. సో నైట్ టైమ్స్ ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుంది అనమాట, ఎందుకంటే మనం పడుకునే పోస్చర్ దాన్ని బట్టి ఎక్కువ బ్లడ్ పైకి వెళ్తుంది అనమాట. సో దానివల్ల పన్నులో ప్రెషర్ పడి దానికి ఇంకా ఎక్కువ చాలా పెయిన్ వస్తుంది. దట్ ఈస్ వేర్ అప్పుడు కానీ డెంటిస్ట్ గుర్తురారనమాట. మీరు ఇనీషియల్గానే పుచ్చున్నప్పుడు రికగ్నైజ్ చేసి లేకపోతే సెన్సిటివిటీ వచ్చినప్పుడు దాన్ని చూసుకుని దాన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేశారనుకోండి, ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ, ఇట్ ఈస్ ఈజీ టు ట్రీట్ అస్ ఆల్సో. అంటే మాకు కూడా ఈజీగా ఉంటుంది మిమ్మల్ని ట్రీట్ చేయడానికి, జస్ట్ సిమెంట్ పెడితే సరిపోతుంది. లేదు మీరు ఇంకా 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 కింద స్టేజ్ వరకు వెళ్ళిపోతే దానికి రూట్ కెనాల్ వరకు వెళ్ళాలి. తర్వాత ఏమవుద్ది, లోపల అదంతా తినేస్తుంది, మీకు పైన ఓన్లీ ఆ లేయర్ మాత్రమే ఉండిపోద్ది అనమాట, విచ్ విల్ ఈవెన్చువల్లీ బ్రేక్. సో దాని తర్వాత డొల్ అయిపోతుంది. తర్వాత మీరు పీకించుకోవడానికి తప్పితే ఏది చేద్దామన్నా అవ్వదు మాకు కూడా. సో ఇనిషియల్ స్టేజ్లో అయితే వీ కెన్ సేవ్ యువర్ టీత్. సో ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళడం కన్నా ఇనిషియల్ స్టేజ్లోనే ట్రీట్ చేయించుకుంటే అది ఈజీ. అంటే మీకు ఎకనామికల్గా ఈజీ, మాకు ట్రీట్ చేయడానికి కూడా ఈజీ. సో అంటే అసలు జనరల్ వచ్చే డెంటల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయండి అండ్ వాటిని ఐడెంటిఫై చేయటం ఎట్లా? జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అయితే పుచ్చిపల్లి ప్రాబ్లమ్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లమ్. చాలా ఎనీ కంట్రీ మీరు తీసుకోండి, మేబీ 70 out of 100 చాలా వరకు వచ్చే ప్రాబ్లమ్సే పుచ్చిపల్లి ప్రాబ్లమ్స్. మీరు చూస్తే ఎవ్రీబడి విల్ హ్యావ్ ఒక్క పుచ్చిపన్నైనా ఉంటుంది. ఎనీ పాపులేషన్ యూ టేక్ కనీసం మినిమం ఒక్క పుచ్చిపన్నైనా ఉంటాయి అనమాట. సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ కమ్ విత్
వచ్చే ప్రాబ్లమే కేరీస్ అంటాం అనమాట మేము. సో ఆ ప్రాబ్లం ఎవ్రీబడి హ్యాస్ ఇట్. సో దాని తర్వాత వచ్చే ప్రాబ్లం ఆల్రెడీ, సో ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఆల్రెడీ మీరు ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోయారంటే ఇంకా మీరు పీకించుకుంటారు. సో పీకించుకున్న తర్వాత మళ్ళీ ఇంప్లాంట్ పెట్టించుకోవడమో లేకపోతే వేరే క్రౌన్ వేయించుకోవడమో, ఆ రెండింటికి మధ్యన బ్రిడ్జ్ లాంటివి వేయించుకోవడం జరుగుతుంటుంది అనమాట. సో యూజువల్గా చిన్నపిల్లలకి అనుకోండి ఎక్కువ పుచ్చిపళ్ళు అవే ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్నపిల్లలకి. లేకపోతే వాళ్ళు ఎక్కడైనా పడిపోతే పన్ను ఊడిపోవడం, చిన్న ముక్క ఇరిగిపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ చిన్నపిల్లల్లో చూస్తాం. యంగ్ ఏజ్ లేకపోతే మిడిల్ ఏజ్ పీపుల్కి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు 20 to 30 years వాళ్ళకి వచ్చినప్పుడు ఈ గమ్ సమస్యలు చూస్తాం అనమాట. బికాస్ ఆఫ్ బ్రషింగ్స్ ఆర్ హ్యాబిట్స్ ఎనీథింగ్, అలాంటి సమస్యలు చూస్తాం. తర్వాత కొంచెం బిఫోర్ ద ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళకి పళ్ళు ఊగడం స్టార్ట్ అవుతుంటాయి కొంతమంది పళ్ళు ఊడిపోతున్నాయని చెప్తారు. ఎందుకంటే గమ్ వీక్ అయిపోవడం, డయాబెటిక్స్ వాళ్ళకి కూడా గమ్ రిలేటెడ్ అనమాట అది. సో వెన్ యూ ఆర్ అ డయాబెటిక్ యూ హ్యావ్ సమ్ గమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఆల్సో. సో ఇఫ్ యూ ఆర్ అ డయాబెటిక్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు విజిట్ యువర్ డెంటిస్ట్ ఎప్పుడైనా. ఓకే, సో వాళ్ళకి ఈ సేమ్ ఇదే సమస్యలు, ఎక్కువగా పాచి పట్టి ఉండడం వల్ల పళ్ళు ఊగిపోయి బయటికి పడిపోవడం, అలాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంక ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఆల్రెడీ ఊడిపోయి కాబట్టి వాళ్ళకి కంప్లీట్ డెంచర్స్ అని పెట్టడం అట్లాంటివి, దీస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్ అకార్డింగ్ టు ద ఏజ్ వస్తాయి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ దంత సమస్యలకి ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఇట్స్ ఇప్పుడు మీరు అన్నట్టుండి ఈ మధ్యన చాలా చిన్నపిల్లలకి చాలా ఎక్కువ ఉన్నాయని, నౌ ఇట్ ఈస్ జనరలైజ్డ్ అయిపోయింది అనమాట. ఒకప్పుడు ఓకే ఈ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి డెంటల్ ప్రాబ్లమ్స్ అని. నౌ ఇట్స్ నో మోర్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్, ఎవ్రీబడి హ్యాస్ ద ప్రాబ్లమ్. వీ నీడ్ టు అడ్రస్ ఫ్రమ్ స్మాల్ చైల్డ్ టు అ ఓల్డ్ పర్సన్ ఆల్సో, ఈక్వల్గా డిస్ట్రిబ్యూటెడ్ అనమాట. సో ఎందుకండి లైక్ ఒక 10 years బ్యాక్ చూసుకుంటే ఇట్స్ లైక్ 20 out of 100 మందికి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు 70 out of డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది ఉంది ఇప్పుడు. సో అంటే ఆల్మోస్ట్ ఒక 50% ఇంక్రీజ్ అయిపోయింది. సో ఎందుకండి ఇంత డ్రాస్టిక్ ఇంక్రీజ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years? అసలు వేర్ డిడ్ సో దేర్ ఆర్ 2 things హియర్. ఒకటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఇప్పుడు సో మచ్ ఆఫ్ అవేర్నెస్, నౌ దే గెట్ ఎవ్రీథింగ్ ఇన్ ద గూగుల్. ఓకే, అండ్ పేషెంట్స్ ఆర్ వెరీ కాన్షియస్. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ వీ వాంట్ అ వైట్ కలర్ స్మైల్, మాకు చాలా తెల్లగా పళ్ళు కావాలి. బికాజ్ యూఆర్ కాన్షియస్, అద్దం ముందు కూర్చొని ఇప్పుడు దే ఆర్ లుకింగ్ ఇన్ టు ద రూరల్ క్యావిటీ, ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని. సో దే వాంట్ టు అడ్రస్ దర్ ప్రాబ్లమ్స్. ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ థింగ్, గుడ్ సైన్. వాళ్ళకి దే వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ ఓరల్ హెల్త్ అనేది. ఇంకొకటి వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్. ఒక 10 years బ్యాక్ చూసుకుంటే ఇంత రెగ్యులర్ ఆడ్ టైమ్స్లో తినడం కానీ, వీ యూస్ టు హ్యావ్ ఓన్లీ 3 meals. నా చిన్నప్పుడు నేను ఓన్లీ 3 meals తినేదాన్ని, మాక్సిమం ఈవినింగ్ స్నాక్స్ తినేదాన్నేమో. బట్ ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ దట్ ఎనీమోర్. వీ ఈట్ కంటిన్యూస్లీ ఈటింగ్ అట్ ఆడ్ టైమ్స్. మేబీ నెట్ఫ్లిక్స్ బింజ్ వాచింగ్ వల్ల చాలా వరకు ఇంకా మార్నింగ్కి నైట్కి దెర్ ఇస్ నో డిఫరెన్స్. అండ్ ఫుడ్లో కూడా క్వాలిటీ, ఫుడ్ క్వాలిటీ అండ్ టూ మచ్ ఆఫ్ షుగర్స్ తీసుకోవడం వల్ల, పీపుల్ ఆర్ ఇంటూ టూ మచ్ ఆఫ్ షుగర్స్ తీసుకున్నారు, టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల దేర్ ఆర్ మోర్ డెంటల్ ప్రాబ్లమ్స్. సో షుగర్ పేషెంట్స్ ఆర్ జనరల్ షుగర్ ఇంటేక్ అనేది ఎంత ఉండాలండి బాడీకి? ఆర్ ఓరల్ క్యావిటీ హెల్దీగా మెయింటైన్ అవ్వాలి అంటే షుగర్ లెవెల్ అనేది బ్లడ్లో ఎంత ఉండాలి? సో షుగర్ ఇంటేక్ అనేది డిపెండింగ్ అపాన్ యువర్ ఓరల్ క్యావిటీ. సో ఒక్కసారి డెంటిస్ట్ విజిట్, లైక్ మీరు ఒక డెంటిస్ట్ విజిట్ చేసుకున్న తర్వాత మీ ఓరల్ క్యావిటీలో చూస్తారనమాట. మీకు ఎంత కేరీస్ ఉందో దాన్ని బట్టి మీకు ఒక డైట్ చార్ట్ ఆర్ డైలీ చార్ట్ ఇస్తాం. మేబీ అది వీక్లీ చార్ట్. ఓకే, విల్ గివ్ ఇట్ టు యువర్ హోమ్. మీరే షుగర్ ఇంటేక్స్, ఇప్పుడు మీరు సపోజ్ డైలీ మార్నింగ్ ఐమ్ టేకింగ్ షుగర్ అంటే యుల్ టిక్ అంత 1 spoon ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాము అని. సో దాన్ని బట్టి మనం డైట్ చార్ట్ని మోడిఫికేషన్ చేస్తామన్నమాట. మీరు హై కేరీస్ ఇండెక్స్, లో కేరీస్ ఇండెక్స్, మిడిల్ అని ఉంటుంది అనమాట. దెర్ ఇస్ అన్ ఇండెక్స్ ఫర్ ఇట్. ఇప్పుడు ఎక్కువ పుచ్చులు ఉన్నాయనుకోండి, దెన్ డెఫినెట్లీ మీ షుగర్ ఇంటేక్ అనేది కట్ డౌన్ చేయాలి. సేమ్ లైక్ అదర్ స్మోకింగ్ ఎలా కట్ డౌన్ చేస్తాం, సేమ్ షుగర్ కూడా అంతే హార్మ్ఫుల్ టు యువర్ ఓరల్ క్యావిటీ. కాబట్టి మీరు వచ్చిన వెంటనే లేదు నాకు ఈ పుచ్చిపల్లే కదా, నెక్స్ట్ టైం పుచ్చిపళ్ళు రాకుండా ఉండేలాగా ఏం చేయాలి డాక్టర్ అని అడుగుతారు. సో డెఫినెట్గా అలా ప్రికాషన్ మాకు ముందే తీసుకోవాలని అనుకున్న వాళ్ళకి వీ గివ్ ఎ డైట్ చార్ట్. మీరు ఆ డైట్ చార్ట్లో ఎన్నిసార్లు షుగర్ ఇంటేక్ చేస్తున్నారో మాకు చెప్తే జెన్యున్గా నెక్స్ట్ టైం మీ విజిట్లో మేము ఓకే ఇఫ్ యు ఆర్ టేకింగ్ 3 times కాఫీ విత్ షుగర్, దెన్ వీ ఆస్ డౌన్ టు కట్ ఇట్ టు 2 times ఓన్లీ. ఆ 1 time మీరు షుగర్ తగ్గించవచ్చు. అండ్ డ్రాస్టికలీ వీ కెన్ కట్ డౌన్ షుగర్ టు లిమిటెడ్ థింగ్స్. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ విత్ ద చిల్డ్రన్ ఆల్సో. పేషెంట్ కమ్స్, ఓకే మా చిల్డ్రన్ ఇన్నిసార్లు షుగర్ ఇంటేక్ తీసుకుంటున్నారు, సో ఆ షుగర్ ఇంటేక్ని తగ్గించడం ఇంపార్టెంట్. ఈ షుగర్ బదులు ఇంకేదైనా తీసుకోవచ్చా? వీ కెన్ యాక్చువల్లీ మాడిఫైడ్ ద డైట్ అనమాట. పిల్లలు అది మాత్రమే తింటారు అంటే యూ కెన్ షిఫ్ట్ ఇట్ టు ఫ్రూట్స్.
సో షుగర్ బదులు యూ కెన్ షిఫ్ట్ టు ఫ్రూట్స్ కింద, లేకపోతే పైనాపిల్ ఐస్ క్రీమ్ లా పైనాపిల్ పీసెస్ కట్ చేసి ఐస్ క్రీమ్ కింద మీరే తయారు చేయడం ఇంట్లోని, అలా ఫ్రూట్ సలాడ్స్ పెట్టడం. వీ కెన్ మాడిఫై ద చైల్డ్ బిహేవియర్ టువర్డ్స్ ఇన్ టేక్ ఆఫ్ ద ఫుడ్ ఆల్సో. సో కమింగ్ టు కోల్డ్ స్టఫ్ అండి, కోల్డ్ స్టఫ్ అనేది ఓరల్ క్యావిటీ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? సో నేను మీకు ఇందాక చెప్పినట్టు ఎనామిల్, డెంటిన్, పల్ప్ ఉన్నాయి కదండి. ఎనామిల్ వరకు ఉన్నప్పుడు మీరు కోల్డ్ ఫుడ్ తీసుకుంటే ఏమవ్వదు. కోల్డ్ అంటే కోల్డ్ బెవరేజెస్ వేరు, ఐస్ ఆర్ వాటర్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు ఏరియేటెడ్ డ్రింక్స్ తీసుకున్నారనుకోండి, అది మీ ఎనామిల్ని ఎరోడ్ చేస్తుంది, సో అరగదీస్తుంది. సో నార్మల్ కోల్డ్ వాటర్ ఇట్ మైట్ నాట్ హార్మ్ యూ. కానీ ఎప్పుడైతే మీరు పళ్ళు ఆల్రెడీ అరిగిపోయి ఉన్నాయో అలాంటప్పుడు కోల్డ్ వాటర్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా సెన్సిటివిటీ వస్తుంది. సో మీరే కోల్డ్ వాటర్, చాలామంది పేషెంట్స్ నేను కోల్డ్ వాటర్ తీసుకోవడం మానేశాను, పళ్ళు జుమ్మని లాగేస్తున్నాయి నాకు అని అంటారనమాట. అది ఎందుకంటే ఆల్రెడీ పళ్ళు అరిగిపోయాయి. సో దానికి మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేయగలరా అంటే దెర్ ఈస్ అ ట్రీట్మెంట్. మేము ముందే దాని మీద వార్నిష్ అలాంటివి చాలా అప్లై చేస్తాం అనమాట డెంటల్వి, సో దట్ మీకు ఇన్ ఫర్దర్గా అరగకుండా ఉండేలాగా, ఒకవేళ అరిగినా కూడా దాన్ని మళ్ళీ రిపేర్ చేయగలిగేలాగా. సో చాలామంది నా పళ్ళు తెల్లగవ్వాలి తెల్లగవ్వాలి తెల్లగవ్వాలి, కానీ అసలు నిజంగా అవుతాయంటారా? లైక్ అవ్వాలి అంటే ఏం చేయాలి అండి? అవుతాయండి. దేర్ ఆర్ వేరియస్ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఒక 7-8 నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ విల్. ఓకే, సో నేను యూజువల్లీ అయితే ఐ డోంట్ రికమెండ్ దెమ్ టు గో ఫర్ ఏ హై లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ అరోడ్స్ ద టీత్. యూజువల్లీ మనం బ్లీచింగ్ అనేది చేస్తాం. బ్లీచింగ్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్ హౌస్, మీకు మీరే ఇంట్లో చేసుకునే రకమైన బ్లీచింగ్ ట్రీట్మెంట్, ఒకటి ఇన్ ఆఫీస్ ట్రీట్మెంట్ అంటారు. అది మేము ఇన్ క్లినిక్లో చేస్తామన్నమాట. సో ఈ బ్లీచింగ్ అనేది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వెనియర్స్ అని పెట్టించుకుంటారు. అంటే ఓన్లీ ఈ టీత్కి మాత్రమే కొంచెం పళ్ళు అరగదీసి దాని మీద ఇప్పుడు పింగాని సేమ్ వెనియర్స్లా వస్తాయి. ఓన్లీ ఎక్కడి వరకు అయితే స్మైల్ కనిపిస్తుందో అక్కడి వరకు వెనియర్స్ పెట్టించుకుంటారనమాట. లేదు మేము దాంతో కూడా కంఫర్టబుల్గా లేము, కంప్లీట్ ఎంటైర్ స్మైల్ అంతా మారిపోవాలి అనుకున్న వాళ్ళు ఫుల్ మౌత్ క్రౌన్స్కి వెళ్తారు. మరి ఎంటైర్ క్రౌన్స్కి వాళ్ళు పే చేస్తారనమాట. సో డెఫినెట్గా బ్లీచింగ్ చేస్తే షేడ్ అయితే మారుతుంది. సో మూడిటి వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. 3 స్మైల్ డిజైనింగ్లోకే వస్తాయి అనమాట. బట్ చాలామంది పేషెంట్స్ మీరు అంటున్నట్టు కాన్ఫిడెంట్గా ఉండాలంటే యువర్ స్మైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చాలామంది పేషెంట్స్ ఐ కుడ్ డోంట్ స్మైల్, చిన్నది పన్నీరిపోతే ది స్టాప్ స్మైలింగ్ అనమాట. బికాస్ ఎవ్రీ ఫోటోలో ఆ పన్నీరిపోయింది చిన్నది నల్లగా కనిపించడము, లేకపోతే 2 పళ్ళ మధ్యలో గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళు చాలా మేము స్మైల్ చేయడం మానేసాము బికాజ్ ఇలా పళ్ళు గ్యాప్ కనిపిస్తుంది అని. సో వెన్ వీ ట్రీట్ ఇట్ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చాలా ఎక్కువ నవ్వుతూ ఫోటోలు దిగుతూ పెడుతూ ఉంటారు అనమాట. సో దీస్ ప్రొసీజర్స్ ఆర్ రియల్లీ వర్త్, అంటే జరుగుతాయి, అవుతాయి కూడా. సో ఆ రిజల్ట్ ఎంతకాలం ఉండొచ్చండి ఇఫ్ ఎట్ ఆల్ బ్లీచ్ వేసుకున్నారే అనుకోండి? సో ఆ వైట్నింగ్, ఆ ప్లేక్ అంతా పోయి, ఆ టార్ అంతా పోయి ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ వరకు ఆ ఎఫెక్ట్ అనేది ఉండొచ్చు? ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ యువర్ మెయింటెనెన్స్. ఇఫ్ యూ మెయింటైన్ వెల్, హౌ లాంగ్ యూ మెయింటైన్ వెల్, హౌ ఇట్ లాస్ట్ దట్ లాంగ్ అనమాట. మీరు ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటుంటే అంతవరకు అది బాగానే ఉంటుంది. ద మూమెంట్ పెట్టించుకున్నాను ఇంక అయిపోయింది అని నేను వదిలేస్తాను అంటే తర్వాత మీకు గమ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీటి వల్ల మళ్ళీ సేమ్ ఉంటుంది. సేమ్ స్మోకింగ్ కంటిన్యూ చేస్తాను, లేకపోతే సేమ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి నాకు ఈవెన్ దో నేను అవన్నీ చేయించుకున్నా అంటే ఎక్కువ రోజులు ఉండదు, అది మళ్ళీ వేస్ట్. సో మీరు ఈక్వల్ కేర్ తీసుకోవాలి మీ ఓరల్ క్యావిటీకి కూడా, యాజ్ హౌ యూ టేక్ ఇట్ టు యువర్ ఓవరాల్ బాడీ అనే దాన్ని బట్టి. సో దానికి ఏమైనా ఏజ్ లిమిట్ అంటే లైక్ ఓల్డర్ పీపుల్ తీసుకోకూడదు అలా ఏమీ లేదు. ఎనీ ఏజ్ పీపుల్ కెన్ టేక్ దిస్ ట్రీట్మెంట్స్, ఆల్ ది 3 ట్రీట్మెంట్స్ ఎనీ ఏజ్ పీపుల్ కెన్ టేక్ దెమ్. వాటి వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మార్కెట్లో రకరకాల టూత్ బ్రషెస్ ఉన్నాయండి. ఒకటి జిగ్జాగ్ అని, ఒకటి స్ట్రైట్ అని, ఒకటి స్లిమ్, సాఫ్ట్ అని, ఫ్లెక్సిబుల్. సో అసలు వాట్ ఆర్ దీస్ అండి? అంటే అన్ని రకాలు ఒకటేనా, లేకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉందా? ఎటువంటి టూత్ టైప్ ఉన్న వాళ్ళు ఎటువంటి టూత్ బ్రషెస్ యూజ్ చేయాలి ఏమన్నా కొంచెం? సో సేమ్ మీరు అడిగినట్టు ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ అనమాట. కొన్ని టూత్ బ్రషెస్ ఏంటి అంటే ఎవరైతే కొంచెమే మౌత్ ఓపెనింగ్ ఉంటుంది, అందరికీ ఎక్కువ మౌత్ ఓపెనింగ్ ఉండకపోవచ్చు, కొంతమందికి తక్కువ మౌత్ ఓపెనింగ్ ఉంటాయి. అలాంటి వాళ్ళు, లేకపోతే ఎక్కువ రీచ్ అవ్వలేని పెద్ద మౌత్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు అంటున్నట్టు ఫ్లెక్సిబుల్ బ్రషెస్ అనేవి వాటికి ఎక్కువ
ఎక్కువ యూజ్ అనమాట. సో దట్ అన్ని పార్ట్స్ ఆఫ్ ద మౌత్కి రీచ్ అవ్వడం కోసం. ఇది కూడా ఒక ఎవల్యూషన్ లాగా బ్రషెస్లో కూడా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ మీకు ఏది వీలుగా అనిపిస్తుంది అనేది. అండ్ మీరు బ్రిసిల్స్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఆల్వేస్ ఎప్పుడు హార్డ్గా ఉన్న టూత్ బ్రష్ వాడడం వల్ల మొత్తం క్లియర్ అయిపోతుంది అనుకోవడం మిస్కన్సెప్షన్. ఇట్స్ మిత్, అది కాదు. దానివల్ల మీరు పన్నుని ఇంకా ఎక్కువ అరగదీసేస్తారనమాట. ఓకే. అండ్ టూత్ బ్రష్తో ఎప్పుడు కూడా ఇలాగా యూనో మనం కంటిన్యూస్గా అలా బ్రష్ అలా చేయకూడదు. దెర్ ఇస్ ఎ టెక్నిక్ టు బ్రషింగ్ ఆల్సో. సో ఎప్పుడు మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎలా టూత్ బ్రషింగ్ చేయాలి అంటే వాళ్ళు ది రికమెండ్ సజెషన్ ఫర్ యూ. సో మీరు అలా చేస్తే మీ పళ్ళు అరగకుండా ఉంటాయి. ఎందుకంటే చాలామంది నా పేషెంట్స్ కూడా వాళ్ళకి పైన పళ్ళు అరిగిపోతాయి ముందు. అంటే పైన అంటే ఏ పార్ట్ అయితే నవ్వులుతూ ఉంటారో ఆ పార్టే అరిగిపోతుంది. ఎందుకంటే పేషెంట్స్ అందరూ ఇలా బ్రష్ చేస్తారు. మీరు అలా బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. మీ నాలిక, మీ సలైవ దాని మీద ఏదైతే అన్నం కానీ ఏదైనా పట్టేసి ఉంటుందో అది ఆల్రెడీ క్లియర్ అయిపోతుంది. అయినా కూడా మళ్ళీ దాని మీదే చేయడం వల్ల మీకు సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అక్కడ కాదు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఈ బ్రష్ బ్రిజిల్స్ అండ్ ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ కూడా ఎందుకు అట్లా తయారు చేశారంటే ఏ ఏరియాస్లో మీరు కాన్సన్ట్రేట్ చేయరో ఆ ఏరియాస్ నుంచి తీస్తుంది అనమాట ప్లాక్ని అంతటిని. సో మీరు ఒక్కసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేస్తే మీకు ఏ ఏరియాల నుంచి ఎలాగా క్లియర్ చేసుకుంటూ రావచ్చు అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మిమ్మల్ని కూర్చోబెట్టి. సో మీకు అప్పుడు బెటర్ ఐడియా వస్తుంది. సో యావరేజ్గా ఎంత టైం బ్రష్ చేయాలి అండి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్? ఒక 10 minutes, 15 minutes, 5 minutes, ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ఎంతసేపు యావరేజ్గా బ్రష్ చేయాలి ఇన్ ఏ డే? 2 to 3 minutes is enough. It is more than enough actually. ఒక్కొక్క పార్ట్ దగ్గర 20 seconds. అంటే ఇప్పుడు మీరు ఈ క్వాడ్రంట్ తీసుకున్నారనుకోండి 3 teeth, 20 seconds అంతే. సో అలా 20 seconds, 20 seconds, 20 seconds. సో ఇట్స్ లెస్ దెన్ 2 minutes. కానీ జనరల్ అట్లా చేయరండి. హాఫ్ అన్ అవర్ బ్రష్ చేస్తారు, 20 minutes, 40 minutes బ్రష్ నోట్లో పెట్టుకొని ఊర్లు తిరిగేస్తుంటారు చాలామంది. సో ఎట్లా అప్పుడు వచ్చే సమస్యలు? బికాస్ ద అవేర్నెస్ లేదు కాబట్టి దిస్ హ్యాపెన్స్ అండి. బికాస్ మెనీ పీపుల్ పళ్ళ సమస్యలను ఒక సమస్య కింద ట్రీట్ చేయలేదు ఎప్పుడు. అండ్ ముందు మన ప్రీవియస్గా కూడా ఎవరు పళ్ళు సమస్య ఏముంది, పళ్ళకి సమస్య వస్తే పీకించుకోవడమే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ట్రీట్ చేస్తారు పళ్ళని, ఇన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయని కూడా వాళ్ళకి అవేర్నెస్ లేదు. బికాస్ మనకి అన్ని రెండు ఉన్నాయి, ఇది మాత్రం 32 ఉన్నాయి కాబట్టి ఓకే ఫైన్ ఒకటే కదా ఇట్స్ ఓకే పోతే ఏముంది అన్న ఒక ఇది అజాగ్రత్త. సో అది ఉండకూడదు. అండ్ 40 minutes, 50 minutes అని బ్రష్ చేయడం వల్ల ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హార్మ్ఫుల్. అలా అంతసేపు అస్సలు తోమకూడదు వాళ్ళని. ఓకే, మ్యాక్సిమం 2 minutes అంతే, అంతకుమించి ఎక్కువ స్పెండ్ చేయకూడదు ఓరల్ క్యావిటీలో. దానివల్ల మీ ఎనామిల్ అనేది అరిగిపోతూ ఉంటుంది. మీరు ఎంత ఎక్కువసేపు చేస్తున్నారు అంటే అంత ఎక్కువ అరిగిపోతుందని. మీకు ఎంగేజ్లో 20 to 30 years ఉన్నప్పుడు మీకు ఈ ప్రాబ్లం తెలియదు. వన్స్ మీకు 50 years వచ్చినప్పుడు కింద పార్ట్ ఆఫ్ ద పళ్ళు అరిగిపోవడం మొదలు పెడతాయి. ఈ పైన ఈ పన్నుకి కింద పార్ట్లో అరిగిపోవడం మొదలు పెడతాయి. అప్పుడు జుమ్ అది ట్రీట్ చేయడం కూడా కష్టం డెంటిస్ట్కి. బికాస్ అది గమ్కి టూత్కి మధ్యన అరిగిపోవడం మొదలు పెడుతుంటాయి అలాంటివన్నీ నేను. సో అవి మీకు వస్తే ఇంకా పీకించుకోవడం తప్పితే ఇంకేం ఉండదు దానికి రిజల్ట్. మళ్ళీ మీరు పళ్ళు కట్టించుకోవాలి మొత్తం అంతాను. ఇప్పుడు ఒక పన్ను డెంటిస్ట్ దగ్గరికి వచ్చి ఒక పన్ను ప్రాబ్లం వచ్చినప్పుడు పీకించుకున్న తర్వాత అంటే దానికి రిలేటెడ్ దానికి ఆనుకొని ఉన్న పళ్ళు కూడా ఊడిపోతాయని చాలామంది అపోహపడుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి అసలు? ఇట్స్ అ మిత్ అగైన్. సో మీరు ఒక్క పన్ను పీకించుకున్న తర్వాత మిగతా పళ్ళన్నీ ఊడిపోతాయి అనేది ఎప్పటి నుంచి వస్తున్న మిత్. ఎందుకు ఆ మిత్ వచ్చింది అంటే ఒక్కసారి మీరు పన్ను పీకించుకున్న తర్వాత పక్క పన్ను ఆ ప్లేస్లోకి జరుగుతుంది. అది కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. వెంటనే ఈరోజు పీకించుకుంటే రేపు పక్క పన్ను జరిగిపోతుంది అంటే జరగదు, జస్ట్ టిల్ట్ అవుతుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఓకే మిగతా పళ్ళు కూడా ఊడిపోతున్నాయి అని అనుకుంటారు. కానీ వాళ్ళు యాక్చువల్లీ అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లం ఆ పన్ను ఊడిపోవడానికి ఒక రీజన్ ఉంటుంది. సో మిగతా పళ్ళన్నీ కూడా అదే ఇన్ఫెక్షన్లో ఉన్నాయి యాక్చువల్లీ. సో అందుకు రెగ్యులర్గా మిగతావి కూడా ఊడతాయేమో తప్పితే ఈ పన్ను పీకించుకోవడం వల్ల వేరే పన్ను అనేది ఊడడం జరగదు ఎప్పుడున్నా. సో ఈ పన్ను ఊడడానికి ఏదైతే రీజనో దానివల్ల మిగతా పళ్ళు కూడా మీకు ఊడుతున్నాయి. సో మీరు అది అడ్రస్ చేసుకోవాలి. అసలు పళ్ళు ఊడిపోటానికి కల అసలు మెయిన్ ఒక బేసిక్ రీజన్ ఏది ఉంటుంది? కామన్ రీజన్ లైక్ జనరల్గా ఉండే రీజన్ ఒక్క రీజన్ ఏది ఉంటుంది? కామన్ రీజన్ అయితే మీ పాచి ఏదైతే పడుతుందో అది మీ పన్ను ఇలా ఉంటే గమ్ ఇలా ఉంటుంది. సో ఆ గమ్కి పన్నుకి మధ్యలో ఎప్పుడు పాచి పట్టి దీన్ని అపార్ట్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట, గమ్ని దీన్ని విడదీయడానికి. ఎప్పుడైతే ఇది ఎంత ఎక్కువ స్ట్రెంథన్ అయిపోయి మొత్తం పాచి అంతా మొత్తం మీ బ్యాక్టీరియా అంతా ఫుల్ పట్టేసి పన్నుని లూజ్ చేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఎముకనికి పన్నుకి మధ్యలో కదా ఫామ్ అవుతుంది. సో ఇది లూజ్ చేయడం మొదలు పెడుతుంది.
ఎప్పుడైతే ఇంత వేరియేషన్, ఇంకా మన పన్ను బోన్లో ఏమాత్రము పట్టుకొని ఇలా ఉండదు, లూజ్ అయిపోతుంది. సో అప్పుడు మీ పన్ను పాప్ అవుట్ అయిపోతుంది. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లం. అది ఒక్క సింగిల్ టూత్కే రాదు, వస్తే ఈ పళ్ళు మొత్తానికి వస్తాయి. సో ఈ పన్ను పీకించుకున్నారు అంటే తర్వాత ఈ పళ్ళు కూడా ఆటోమేటిక్గా పీకించుకోవాల్సి వస్తుంది అనమాట. అవి ఊడిపోతూ ఉంటాయి వాళ్ళకి. సో దానికి మీరు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మినిమం 6 monthsకి ఒకసారి క్లీనింగ్ చేయించుకున్నారనుకోండి, మీకు ఆ ప్రాబ్లం అనేది రాదు. కిందన ఆ పాచి ఏదైతే పట్టిందో అది మీకు ఇంకా మళ్ళీ డెవలప్ అవ్వదు. ఈ ఒక్కసారి అది తీసుకున్న తర్వాత మేబీ ఒక 2 days 3 days మీకు డిఫికల్ట్గా ఉంటుంది, కొంచెం జుమ్మడం, ఏదో ఖాళీగా అనిపిస్తుంది అని. బట్ ఒకసారి మళ్ళీ మీ గమ్స్ ఆ హైట్కి మళ్ళీ పెరిగిపోతే మీకు ఆ ప్రాబ్లం అనిపించదు. మీ రికమెండేషన్ ప్రకారం ఫర్ ఎ గుడ్ ఓరల్ హెల్త్, ఒక మంచి నోటి ఒక క్లీనింగ్నెస్ కానీ దాన్ని ఒక మంచి ప్లేస్లో ఉంచడానికి ఎటువంటి ఓరల్ హెల్త్ స్టెప్స్ అనేవి మెయింటైన్ చేయాలండి? సో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ మీరు మార్నింగ్ లేచిన వెంటనే చాలామంది బ్రష్ చేస్తారు. సో దట్ ఈస్ కామన్ థింగ్. అది చేసిన తర్వాత ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ టు యూస్ ఓన్లీ 3 meals a day. Okay, have 3 balanced diets, not too much of carbohydrates and sugars. You should have an equal amount of protein, fats and everything anamata. And after each and every meal it is mandatory that you wash your mouth. అందుకే మన పూర్వీకులు అందరూ కూడా అన్నం తిని వెంటనే నోరు పుక్కిలించాలి అని అనేవారు కదా. అది ట్రూత్, ఫ్యాక్ట్. అది యూ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఇవే కాకుండా ఖాళీగా ఉన్న టైంలో కూర్చొని చిప్స్ ప్యాకెట్లు అవి తినడం కన్నా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ యూ షిఫ్ట్ ద ఫుడ్ హ్యాబిట్స్ టు యువర్ ఫ్రూట్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే స్టిక్కీ ఫుడ్స్, చిప్స్ అనేవి కానీ చాక్లెట్స్ అనేవి కానీ అవి మీ పళ్ళకి స్టిక్ అయిపోతాయి. దో మీరు మౌత్ వాష్ చేసుకున్నా కూడా అవి రాకపోవచ్చు చాలా వరకున. సో ఆ స్టిక్ అయిపోయినవన్నీ కూడా ఎసిడిక్ నేచర్ని క్రియేట్ చేస్తాయి మీ ఓరల్ క్యావిటీలో, విచ్ విల్ డెఫినెట్లీ లీడ్ టు అ కేరీస్ అనమాట మళ్ళీ. సో ఆ స్టిక్కీ ఫుడ్ కానీ లేకపోతే ఏదైతే కార్బ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ చాక్లెట్స్ స్వీట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ తగ్గిస్తే సరిపోతుంది. మాంసాహారులు, నాన్ వెజ్ ప్రియులు, దే కాంట్ స్టే వితౌట్ నాన్ వెజ్, వాళ్ళు తిన్నప్పుడు ఆ పీసెస్ అనేవి చాలామందికి నోళ్ళలో ఇరుక్కుపోయి దాన్ని తీసుకోలేక దాన్ని అట్లాగే వదిలేసి చాలామంది ఆ విధంగా కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చుకుంటున్నారు. సో అటువంటి ప్రాబ్లమ్స్ని ఎట్లా డీల్ చేయాలి, ఆర్ ఏం చెప్తారండి దాని మీద అసలు? సో ఎప్పుడైతే మీకు ఇరుక్కుపోయింది అనిపించి మీకు తెలుస్తుంది అరే నా ఫుడ్ ఇరుక్కుపోయింది అని. సో చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే టేకింగ్ అ టూత్ పిక్ అండ్ కీపింగ్ ఇట్. నో, మీరు టూత్ పిక్ పెట్టి ప్రతిసారి చాలామంది ఆఫ్టర్ నార్మల్ లంచ్ ఆల్సో చాలామంది టూత్ పిక్ తీసుకుంటారు జస్ట్ బికాస్ అక్కడ పెట్టే ఆ మౌత్ ఫ్రెషనర్తో అలాంగ్ విత్ ఇట్ దే కీప్ ఇట్ కాబట్టి తీసుకుంటారు. సో ఇట్ ఈస్ రాంగ్ టు యూస్ అ టూత్ పిక్ ఆల్వేస్. ఎందుకంటే మీకు ఆ టూత్ పిక్ యూజ్ చేయడం వల్ల ఇట్ విల్ క్రియేట్ స్పేస్ ఇన్ బిట్వీన్. సో దీనికి మీకు డెంటల్ ఫ్లాస్ అని ఎవ్రీ జనరల్ స్టోర్స్ ఆర్ మెడికల్ స్టోర్స్లో అమ్ముతారు డెంటల్ ఫ్లాస్. ఓకే, సో ఆ ఫ్లాసింగ్ మనం ఇక్కడ చేయం, కానీ రెగ్యులర్గా మీరు బ్రషింగ్ అప్పుడు ఫ్లాసింగ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మన బ్రష్ అనేది 2 పళ్ళకి మధ్యలో ఉన్న స్పేస్లోకి దూరదు, ఏ బ్రష్ దూరదు. మా అవతలో ఎంత రికమెండ్ చేసి చెప్పే బ్రష్ అయినా కూడా 2 పళ్ళు ఇంత టైట్గా ఉంటాయి, చాలా టైట్గా ఉంటాయి. మనం 2 దంతాలు చూసుకున్నాం, ఎక్కువగా ఫుడ్ ఎరుక్కునేది కూడా దంతాల మధ్యలో. సో ఆ 2 దంతాలు పక్కకి చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. సో దాంట్లో అప్పుడు మీరు ఏ బ్రష్ పెట్టినా కూడా దూరదు. అలాంటి పళ్ళు సందులు ఎప్పుడు కూడా మనం డెంటల్ ఫ్లాస్తో క్లీన్ చేసుకుంటాం అనమాట. దానికి మీరు ఒక్కసారి మీ డెంటిస్ట్ని విజిట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఎలా ఫ్లాస్ చేయాలి అని. ఒక్కసారి మీరు ఆ ఫ్లాసింగ్ టెక్నిక్ నేర్చుకున్నారంటే ఎప్పుడు ఫ్లాస్ చేసుకోవడమే మంచిది, రాదర్ దెన్ మీరు టూత్ పిక్ మాత్రం ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఆ టూత్ పిక్ యూజ్ చేయడం వల్ల మీ చిగురుని హామ్ చేసుకుంటారు, మీ పళ్ళని హామ్ చేసుకుంటారు. చాలా మంది పిన్స్ పెట్టి కూడా గుచ్చుతూ ఉంటారు, దాని వల్ల కూడా చాలా హార్మ్ఫుల్. ఇవన్నీ హార్మ్నెస్సే. మీ గమ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి పెట్టుకోవడం రాకపోతే మీరు ఫస్ట్ పొడుచుకునేది మీ గమ్స్నే. సో గమ్ ఇంజరీ జరుగుతుంది అలాంటప్పుడు, అండ్ నెక్స్ట్ టూత్ ఇంజరీ జరుగుతుంది. ఆ రెండింటికి స్పేస్ కొంచెం వచ్చిందనుకోండి, నెక్స్ట్ టైం ఫుడ్ వెళ్ళిపోవడానికి ఇంకా ఈజీ అది. సో అప్పుడు ఆ రెండింటికి మధ్యన ఉన్న ఫుడ్ని మీరు క్లీన్ చేయలేరు. సో ఈ రెండింటికి ఇక్కడ ఒక క్యావిటీ 2 పళ్ళకి క్యావిటీ వస్తుంది అప్పుడు. సో ఇట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్. సో ఇట్ ఈస్ బెటర్ టు షిఫ్ట్. మీకు మరీ నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అనిపించినప్పుడల్లా డెంటల్ ఫ్లాస్కి షిఫ్ట్ అవ్వడం చాలా మంచిది, దాంతో క్లీన్ చేసుకోవడం. టూత్ కేర్ వేరు, గమ్ కేర్ వేరు, సెపరేట్ ఏమైనా ఉంటుందా అండి? నో, ఇట్స్ ఎ ప్యాకేజ్ అండి. అంటే ఇప్పుడు మీరు ఆబ్వియస్లీ గమ్ కేర్ తీసుకున్నప్పుడు టూత్ కేర్ గమ్ కేర్ 2 1 and 1 వెళ్తాయి అన్నమాట. సో 2 కలిపి మీరు ఈక్వల్లీ కేర్ తీసుకుంటారు. చాలామందికి
రెగ్యులర్గా ఫేస్ చేసే ఒక జనరల్ ఇష్యూ బ్యాడ్ బ్రెత్. దానివల్ల కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవటం లేదా మంచి స్మైల్ అనేది చాలామందికి లేకపోవటం జరుగుతూ ఉంటుంది. సో వాట్ కాజెస్ బ్యాడ్ బ్రెత్ అండి? వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ బ్యాడ్ బ్రెత్ పోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్త? సో ఇట్స్ ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్వేస్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్ విచ్ లీడ్ టు అ బ్యాడ్ బ్రెత్. మీరు ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు అండ్ మీ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ దట్ యు ఆర్ హ్యావింగ్. మీరు చెప్పినట్టు స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ అది ప్లస్ మీ ఫుడ్ హ్యాబిట్స్ రెండు గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. సో మీరు ఆ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుంది, ఎక్కువ పాచి పేరిపోతుంది. మీరు ఎలాంటి ఫుడ్ తీసుకున్న స్టిక్కీ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పాచి లెవెల్ అనేది ఎక్కువగా పేరిపోతుంది. సో అప్పుడు ఆబ్వియస్లీ బ్యాడ్ ఆర్డర్ వస్తుంది అనమాట మౌత్ నుంచి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ రెగ్యులర్గా క్లీనింగ్ చేయించుకోవడం అండ్ ఎనీ ఫుడ్ యూ టేక్ మౌత్ వాష్ చేసుకోవడం. అండ్ యూ హ్యావ్ మౌత్ వాషెస్ ఆల్సో, దీనికి రికమెండెడ్ మౌత్ వాషెస్ లిస్ట్రిన్ అని చాలా కంపెనీస్ వచ్చాయి. సో యూ కెన్ మౌత్ వాష్ షూర్ ఇవన్నీ సేఫే. బట్ దెర్ ఇస్ ఎ ప్రోటోకాల్. అంటే మీరు రోజు నేను మౌత్ వాష్ వాడతాను 2 పూట్ల, నో, ఇట్ విల్ డ్యామేజ్ యువర్ టీత్ మళ్ళీ. సో ఇఫ్ యూ విజిట్ అ డెంటిస్ట్ హీల్ టెల్ యూ హౌ లాంగ్ యూ షుడ్ యూజ్ అ లిస్ట్రిన్ ఆర్ సంథింగ్ మౌత్ వాష్ ఎంతవరకు యూజ్ చేయాలి. యూ షుడ్ యూజ్ టు సర్టన్ పీరియడ్ అండ్ గివ్ ఎ బ్రేక్ అండ్ దెన్ అగైన్ యూ కెన్ యూజ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ లాంగ్ టర్మ్ యూస్ చేయకూడదు అలాంటి వాటితో, బికాస్ అది మళ్ళీ ఎబ్రేట్ చేస్తుంది మీ పళ్ళని. ఇట్ ఈస్ అగైన్ హార్మ్ఫుల్ టు యువర్ గమ్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ టీత్. చాలామందికి ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉన్న వాళ్ళు బ్రేసెస్ వేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అంటే ఇది అసలు వంకర పళ్ళు ఎందుకు వస్తాయండి? ఆర్ బ్రేసెస్ అసలు ఎట్లా వాడతారు, ఎందుకు వాడతారు? దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ అనేది ఉందా? ఆర్ ఏజ్ ఎక్కువైపోయిన వాళ్ళు కూడా బ్రేసెస్ వాడచ్చా? సో ఎనీ ఏజ్ బ్రేసెస్ వాడచ్చు. బట్ ఎర్లీ ఏజెస్లో డిటెక్ట్ చేసామనుకోండి, ఇఫ్ మన పేరెంట్స్కి తెలుస్తుంది పళ్ళు సరిగ్గా లేవు అనే విషయం, అట్లీస్ట్ పిల్లలకైనా తెలుస్తాయి నా పళ్ళు సరిగ్గా లేవు. ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు కరెక్టా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఇట్స్ జస్ట్ నాట్ ద అపియరెన్స్, ఇట్ ఈస్ ద ఫిజియాలజీ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్. అంటే మీరు నవిలే విధానాన్ని మార్చేస్తుంది అది కంప్లీట్గా. వంకర పళ్ళు ఉన్నాయనుకోండి, మీరు నవలడం డిఫరెంట్గా నవ్వులుతారు. అది ఇప్పుడు చిన్న ఏజ్లో కనిపించకపోవచ్చు ఆ డిఫరెన్స్, బట్ లాంగ్ టర్మ్లో వాళ్ళకి అది ప్రాబ్లం అవుతుంది. సో డిటెక్షన్ ఇన్ ద ఎర్లీ ఏజ్ అండ్ క్యూరింగ్ ఇట్స్ బెటర్ అనమాట. అండ్ 13 to అంటే మిడిల్ లైక్ ఇప్పుడు యంగేజ్లో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు పాల పళ్ళు నుంచి పర్మనెంట్ పళ్ళు కింద మారే ఏజ్ ఉంటుంది పిల్లలకి. ఆ ఏజ్లో కానీ కరెక్ట్ చేస్తే కరెక్షన్ ఉంటుంది ఎక్కువ రోజులు. అంటే లైక్ ఇంకా నెక్స్ట్ అంతా కూడా ఉంటుంది అనే దీనివల్ల కరెక్షన్ అనేది ఆ ఏజ్ రికమెండ్ చేస్తాం అనమాట. సో దట్ మన ఇంకా బోన్స్ అవన్నీ టెండర్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి కరెక్షన్ చేస్తే అది ఉంటుంది. సో ఈజీ ఎంగేజ్లో ఉన్నప్పుడు. టీనేజ్కి మారుతున్నారు పిల్లలు, మనం పిల్లల్ని ఎర్లీగా చూసి డిటెక్ట్ చేసిన వెంటనే మారిస్తే అది ఈజీ టు కరెక్ట్ దెమ్. లైక్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎందుకు డిఫికల్టీ ఉంటుందంటే మీ బోన్ మెచ్యూర్ అయిపోతూ ఉంటుంది, బోన్స్ గట్టిగా అయిపోతూ ఉంటుంది. అలాంటి టైం అప్పుడు మీకు ఎక్కువ పీరియడ్ ఆఫ్ టైం పడుతుంది అనమాట కరెక్షన్కి. అండ్ ఏ ఏజ్ అయినా చేసుకోవచ్చా అంటే ఏ ఏజ్ అయినా చేసుకోవచ్చు. ఇట్స్ ఓకే టు కరెక్ట్ ఎట్ ఎనీ ఏజ్. బట్ ఎంత డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మీకు పెరుగుతుంది అనమాట. దట్ ఈస్ ద ఓన్లీ డిఫికల్టీ. సో ఇప్పుడు 40 years ఉన్నాయి నాకు కరెక్షన్ చేసుకోవాలి అనిపిస్తుంది అంటే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఓకే. టూత్ బ్రష్ ఒకళ్ళు 1 monthకి వాడతారు, ఒకళ్ళు సంవత్సరాల తరబడి అదే టూత్ బ్రష్ వాడుతూ ఉంటారు. సో అసలు రెగ్యులర్ టూత్ బ్రష్ లైఫ్ ఎంత ఉంటుందండి? అంటే ఒక టూత్ బ్రష్ని ఎంతకాలం వరకు వాడచ్చు? లైక్ ఇస్ ఇట్ 1 month or 2 months? ఎంతకాలంలోపు టూత్ బ్రష్ అనేది రీప్లేస్మెంట్ జరుగుతూ ఉండాలి? సో యువర్ టూత్ బ్రష్ సేస్ హౌ యు ఆర్ బ్రషింగ్ అనేది. సో చాలా మంది టూత్ బ్రష్ 15 daysకి మొత్తం టూత్ బ్రష్ బ్రిసిల్స్ అన్ని ఇలా పైకి వచ్చేస్తాయి. కొంతమంది 2 months అయినా కూడా బ్రిసిల్స్ అన్ని ఇంటాక్ట్గానే ఉంటాయి. సో బయటికి వచ్చేస్తున్నాయి మీ బ్రిసిల్స్ అన్ని, టూత్ బ్రష్ పాడైపోతుంది అంటే దానికి అర్థం ఏంటి అంటే యు ఆర్ విగరస్లీ బ్రషింగ్ ఇట్, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్. దానివల్ల మీ పళ్ళకి మీరు హార్మ్ చేస్తున్నారని మీ టూత్ బ్రష్ చెప్తుంది అనమాట. సో ఫ్రీక్వెంట్గా మీరు మారుస్తున్నారు, బ్రష్ మార్చాల్సి వస్తుంది డాక్టర్ నాకు అంటే మీరు బ్రషింగ్ టెక్నిక్ తప్పు చేస్తున్నారు. ఎప్పుడు మార్చొచ్చు అనే డౌట్ వస్తే ఎప్పుడైతే మీ బ్రిజిల్స్ అన్ని బయటకి ఇట్లా లైక్ టర్న్ అయిపోతున్నాయో దెన్ యూ హ్యావ్ టు చేంజ్ యూ బ్రష్. అలాగని 3 months వరకు ఒకటే బ్రష్ వాడితేనే అలా కాదు, బట్ ఇమీడియట్లీ అంటే మీ ఫ్రీక్వెన్సీని చెప్తుంది మీ టూత్ బ్రష్ ఎప్పుడున్నా. సో ఎప్పుడైతే అది వేర్ అవ్వడం స్టార్ట్ అవుతుందో దట్ మీన్స్ యూ నీడ్ టు చేంజ్ యూ టూత్ బ్రష్ అని. ఓకే సార్. అంటే డాక్టర్ని విజిట్ చేసే ఆ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటే బెటర్ అండి? డెంటిస్ట్ని విజిట్ చేసే ఎవ్రీ పర్సన్
even it's a child or a old person, it is always recommended to meet your dentist for every 6 months at least. అట్లీస్ట్ ఎందుకంటే ఎవ్రీ 6 మంత్స్కి మీ నోట్లో ఏదో ఒక చేంజ్ కంపల్సరీగా ఉంటుంది. దాన్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కన్నా ఇట్ ఈస్ బెటర్ టు గెట్ డిటెక్టెడ్ అండ్ ట్రీటెడ్. సో 6 మంత్స్కి ఒకసారి యూ హ్యావ్ టు మీట్ యువర్ డెంటిస్ట్. రూరల్ ప్లేసెస్లో చాలామంది వేప పుల్లలు, గానుగ పుల్లలు, మెస్వాక్ అంటారు కదా, సో ఆ పుల్లలతో కొరికి దాంతో బ్రష్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళకి బ్రష్ కానీ టూత్ పేస్ట్ కానీ ఉండదు. సో అంటే అది ఎంతవరకు సేఫ్ అండి? అంటే ఓల్డ్ టెక్నిక్ అంటారు కానీ బట్ ఈజ్ ఇట్ సేఫ్, ఈజ్ ఇట్ ఫైన్? అది అసలు ఆ టెక్నిక్ మంచిదేనా? ఇట్ ఈస్ మిత్ అగైన్. దానివల్ల ఏదో జరుగుతుంది అని కాదండి, దానివల్ల మీకు హామ్ మాత్రమే జరుగుతుంది, దానివల్ల ఏమీ జరగదు. అదేం చేస్తుంది, మీరు వేప పుల్లని ఎప్పుడైతే తీసుకుని దాన్ని కొరికి లేకపోతే దాని పుల్లలు లైక్ అది బయటకు వచ్చేలా చేయడం వరకు ఉంచుకుంటున్నారో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఏరియాస్ ఆఫ్ మీ టూత్కి వెళ్ళట్లేదు. సెకండ్ థింగ్, మీరు ఓన్లీ మీ దంతాల పైన పెట్టి నవ్వులుతున్నారు దాన్ని, అంతే. దాంతో ఇంకేమీ చేయరు. దాన్ని ఎప్పుడైతే బ్రష్లా యూజ్ చేద్దామని ట్రై చేస్తున్నారో ఆ పుల్లలు గమ్ముకి గుచ్చుకుంటూనే ఉంటాయి. సో మీరు కాన్స్టెంట్గా ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళి వాటిని గమ్ముకి అలా ప్రిక్కింగ్ చేస్తూనే ఉంటారనమాట. దానివల్ల ఏమంటే మీ చిగురులకి వెంటనే చిగురు వ్యాధుల సమస్యలు చాలా ఎక్కువ పెరుగుతాయి దానివల్ల పళ్ళు లూజ్ అయిపోవడం, ఊడిపోవడం త్వరగా. అందుకు ఆ రూరల్ పాపులేషన్ అనే వాళ్ళకి పళ్ళు సమస్యలు, ఊడిపోయే పళ్ళు సమస్యలు ఎందుకు ఎక్కువగా ఉంటాయంటే బికాస్ ఆఫ్ యూజింగ్ దిస్ స్టిక్. సో ఇట్స్ అగైన్ అ మిత్, మీరు అది యూజ్ చేయకూడదు. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ ఎ బ్రష్, సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్ మేబీ. సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్. సో ఫ్లోరిన్ అనేది ఎటువంటి, హౌ ఫ్లోరిన్ ప్లేస్ ఆన్, ఫ్లోరిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండి టీత్కి? సో ఇట్స్ అగైన్ సైన్స్ అండి దట్స్ బిహైండ్ ఇట్. సో ఎప్పుడైతే మనం ఫ్లోరిన్ కంటెంట్ నార్మల్గా ఉంటుందో అది ఫ్లోరెపటైట్ క్రిస్టల్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో దట్ మనం ఒకవేళ ఏదైనా తీసుకున్న ఎసిడిక్లోకి వెళ్ళినా కూడా మన పళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు టేక్ అ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫ్లోరిన్. ఓకే, చాలా ఫ్లోరిడేటెడ్ వాటర్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి మీరు మళ్ళీ వేరే టైప్ ఆఫ్ సమస్యలు చూస్తారు. వేరే రంగు మారిపోవడం కానీ, ఫ్లోరోసిస్ అంటాం, మీరు నల్గొండ అటువైపు ఆ జిల్లాల్లో మనం ఎక్కువ చూస్తాం అనమాట. అదేంటంటే టూ మచ్ ఆఫ్ ఫ్లోరిన్ అయిపోవడం వల్ల ఇట్ అగైన్ డ్యామేజ్ టు యువర్ టూత్. సో దట్ అదే బ్రిటిల్గా అయిపోతాయి పళ్ళు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ ఫ్లోరిన్ బట్ నాట్ టూ మచ్ అమౌంట్ ఆఫ్ ఫ్లోరిన్. సో ఫ్లోరిన్ వల్ల ఎఫెక్ట్ అయిన టీత్ని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చా? రీస్టోర్ చేసుకోవచ్చు. ఎలా? వెనియర్స్ అంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఫర్ ఇట్. అగైన్ మళ్ళీ ఫ్లోరోసిస్ వచ్చిన పేషెంట్కి వేరే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. సో దే కెన్ బి ట్రీటెడ్. అంటే లెవెల్ ఆఫ్ ఫ్లోరోసిస్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత లెవెల్లో ఎఫెక్ట్ అయ్యాయి పళ్ళు ఫ్లోరిన్ వల్ల, ఎంత కాలం నుంచి ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పుడు చాలామంది చిన్నప్పటి నుంచి ఫ్లోరిన్ వాటరే తాగుతూ ఉండడం వల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. మే నాట్ బి షార్ట్ టర్మ్, ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. సో ఎంత ఎఫెక్ట్ జరిగింది, ఎప్పటి నుంచి వాళ్ళ పళ్ళ మీద జరిగింది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. డెంటల్ క్యావిటీస్ అంటారు, క్యావిటీ అడ్వర్టైజ్మెంట్స్లో క్యావిటీస్ అంటే క్యావిటీస్ అని పేరు వింటాం కానీ చాలామందికి అసలు క్యావిటీస్ అంటే ఏంటో తెలియదండి. సో వాట్ ఈస్ క్యావిటీ, దాన్ని అసలు ఎట్లా అవాయిడ్ చేయొచ్చు అనేది ఒకసారి. ఓకే, డెంటల్ క్యావిటీ అంటే ఏమీ లేదండి, మీ పళ్ళ దగ్గర ఎక్కడైనా ఒక గుంతలాగో లేకపోతే ఏదైనా ఒక నార్మల్ టూత్ ఉన్నలాగా కాకుండా ఏదైనా పార్ట్ ఆఫ్ ద టూత్ పోయింది అనుకోండి, ఇట్స్ ఎ క్యావిటీ. ఓకే, అది మీకు కేరీస్ వల్లైనా పోవచ్చు, లేదా చిప్ ఆఫ్ అవ్వడం వల్ల అంటే పన్ను చిన్న తిరిగిపోవడం వల్లైనా క్యావిటీ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే మీకు జనరల్గా వచ్చే పళ్ళు పుచ్చిపోవడం వల్ల కూడా క్యావిటీ ఫామ్ అవ్వచ్చు, టూత్ బ్రష్ విగరస్గా చేయడం వల్ల కూడా క్యావిటీ ఫామ్ అవ్వచ్చు. సో అంటే ఏదైనా ఒక లోతుగా ఫామ్ అయ్యేదాన్ని మనం క్యావిటీ అంటాం. ఇట్స్ జనరల్ టర్మినాలజీ. వెరస్ డెంటల్ రిలేటెడ్గా క్యావిటీ ఎలా ఫామ్ అవుతుందంటే ఈ 3 విధాల్లో ఏదైనా ఒక విధంగా మీకు ఫామ్ అవ్వచ్చు. పుచ్చిపళ్ళు లాగా. సో అదొక క్యావిటీని ఫామ్ చేస్తుంది అనమాట. అంటే ఒక స్పేస్ని క్రియేట్ చేస్తుంది. నార్మల్ పన్ను ఉండలే కాకుండా ఒక స్పేస్ని క్రియేట్ చేస్తుంది, ఒక గుంతలా ఫామ్ చేస్తుంది అనమాట మీ పళ్ళల్లో. సో అది ఇమీడియట్గా చేయించుకోవడం వెరీ మచ్ ఇంపార్టెంట్. లేకపోతే అది మీ నరాల వరకు వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ పెయిన్ని కాజ్ చేస్తుంది అనమాట. సో క్యావిటీస్ని ఎప్పుడు కూడా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు మనకి ఎలాగ ఒక పిట్ హోల్స్లా ఉంటాయి, సేమ్ పిట్ హోల్స్ ఆన్ యూర్ టీత్ ఈస్ కాల్డ్ క్యావిటీ. ప్రెగ్నెంట్ లేడీస్ లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్, అసలు ప్రెగ్నెంట్ ఉమెన్ చాలామందికి ఒక అపోహ ఉంది ఏంటంటే అది ఓరల్ క్యావిటీకి ఎక్కడో దానికి సంబంధం ఉంది, ప్రెగ్నెన్సీ వల్ల కొంత క్యావిటీస్ కానీ ఆర్
ఓరల్ హెల్త్ అనేది దెబ్బతింటుందని ఒక మిత్ అయితే ఉందండి. అది నిజమా లేకపోతే అది మిథేనా అండి? లైక్ లేదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండి. ఇట్స్ అగైన్ ఎ ఫ్యాక్ట్. సో ప్రెగ్నెన్సీ అప్పుడు దెర్ ఆర్ సో మెనీ లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ దట్ హ్యాపెన్ టు యువర్ బాడీ. సో ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల మెనీ ఆఫ్ ద థింగ్స్ దట్ దే సీ ఇస్ ద గమ్ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి. యాక్చువల్లీ వచ్చే ప్రాబ్లం గమ్ ప్రాబ్లమ్స్, బ్లీడింగ్ గమ్స్ అని, స్వోలెన్ గమ్స్ అని, చాలా వరకు గమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రెగ్నెన్సీలో బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దట్ దే హ్యావ్. దెర్ ఆర్ సో మెనీ హార్మోన్స్ దట్ ఫ్లషెస్. సో దానివల్ల గమ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అని, చాలామందికి ప్రెగ్నెన్సీ డయాబెటిక్ కూడా వస్తారు. సో ఓన్లీ ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే దే విల్ బి డయాబెటిక్. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ దే ఆర్ నాట్ డయాబెటిక్ అగైన్. సో అలానే సేమ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు దే హ్యావ్ సో మెనీ ఓరల్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో. బ్లీడింగ్ గమ్స్, స్వోలెన్ గమ్స్, ఉదయాన్నే మొహం ఉబ్బిపోవడం, లాట్ మెనీ ఇష్యూస్ దే విల్ హ్యావ్ అనమాట. సో దానికిచ్చే ట్రీట్మెంట్ ఆర్ దానికిచ్చే మెడిసిన్స్ ఆ ప్రెగ్నెన్సీని ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం కానీ అట్లా ఏమి ఉండదా నో అండి? అండి, యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వెల్ ట్రీటింగ్ అ ప్రెగ్నెంట్ ఉమెన్. సో వాళ్ళు వాకింగ్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు పడుకునే విధానం, డెంటల్ చైర్లో ఉండే విధానం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ డిఫర్స్ విత్ అ నార్మల్ పర్సన్. అండ్ యూజువలీ ఫస్ట్ ట్రైమిస్టర్ 3 విభాగాలుగా విభజిస్తాం కదా ప్రెగ్నెన్సీని. ఫస్ట్ 3 months ఒకటి, అండ్ సెకండ్ 3 months ఒకటి, లాస్ట్ 3 months ఒకటి. సో డెంటల్ ప్రొసీజర్స్ ఏవైనా కూడా మేము ఫస్ట్ అండ్ లాస్ట్ 3 months చేయం. ఇఫ్ దే మరీ పెయిన్ ఉంది డాక్టర్ ఏం చేయాలి అనే ప్రొసీజర్ వచ్చినా కూడా విల్ కీప్ దెమ్ ఇన్ మైల్డ్ ఎన్ఎస్ఐడ్స్ తప్పితే హెవీ పెయిన్ కిల్లర్స్ కానీ ఏది కానీ వీ డోంట్ రికమెండ్ లాస్ట్ ట్రైమిస్టర్. సో ఒకవేళ మరీ ఇంకా ఎమర్జెన్సీ వచ్చింది అని అనుకుంటే సెకండ్ ట్రైమిస్టర్ వీ కెన్ ట్రీట్ దెమ్. సెకండ్ ఏదైతే మిడిల్ పీరియడ్ ఉందో ఆ పీరియడ్లో మనం వీ కెన్ ట్రీట్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. ఎందుకు అంటే ఫస్ట్ 3 months అనేది మనకి ఆర్గన్ ఫార్మేషన్స్ ఇవన్నీ జరుగుతాయి. సో అలాంటప్పుడు వాళ్ళకి ఏదైనా ఇచ్చే డ్రగ్స్ దగ్గర నుంచి ఏదైనా కూడా బేబీ మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అందుకే చేయం. అండ్ సెకండ్ ట్రైమిస్టర్ ఈజ్ అ సేఫ్ పీరియడ్ టు డూ అ ట్రీట్మెంట్, టు ఎనీ ట్రీట్మెంట్. అండ్ పేషెంట్ కెన్ ఆల్సో బీ ఆన్ ఎ చైర్ ఫర్ దట్ లాంగ్. అండ్ లాస్ట్ 3 months they cannot be on the chair also. It is more stressful and more impact on the heart and everything because of the positional problems. So any dental problem can be treated in the second trimester. They can visit a dental doctor also. వాళ్ళు ఏదైనా ప్రొసీజర్, చాలా మందికి మిస్కన్సెప్షన్, ఒక రూట్ కెనాల్ ఎంత టైం పడుతుంది, కెన్ బి ఆన్ ఎ డెంటల్ చైర్ ఫర్ దట్ మచ్ ఆఫ్ టైం. యూ కెన్ బీ ఆన్ ఎ డెంటల్ చైర్, నో ఇష్యూస్. దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్నోరింగ్కి గురక పెట్టడానికి ఓరల్ ఆర్ ఈ డెంటల్ ఏదైనా లింక్ ఉందా అండి? సో డెంటల్ ప్రాబ్లం వల్ల గురక పెట్టరు, కానీ గురక పెట్టడం వల్ల డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, దాంతో ఇది రిలేటెడ్ ఉంది. బికాస్ స్నోరింగ్ ఈస్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ యువర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎప్పుడైతే మీరు గురకలు పెడుతున్నారో అంతసేపు మీరు మౌత్ ఓపెన్ చేసి ఉంచుతున్నారు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ యువర్ ఓరల్ క్యావిటీ విచ్ విల్ అగైన్ ఇన్ఫెక్ట్ యువర్ ఓరల్ క్యావిటీ అనమాట. సో దాని గురకల వల్ల మీ ఓరల్ క్యావిటీకి ప్రాబ్లం. సో ఇట్ ఈస్ బెటర్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఎనీథింగ్ ఇన్ ద బాడీ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. సో మీరు అది ట్రీట్ చేయించుకోవడం కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ మౌత్ని డ్రై చేసేస్తుంది. గురక వల్ల ఏమవుతుంది, ఆబ్వియస్లీ మీరు పడుకుని గురక పెడుతున్నప్పుడు మీ మౌత్ డ్రై అయిపోతుంటుంది. డ్రై అయిపోతుంటే మీ పీహెచ్ బ్యాలెన్స్ అవ్వదు మీ నోట్లోని. ఎప్పుడైతే మీ పీహెచ్ బ్యాలెన్స్ అవ్వట్లేదో మీరు ఒక ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు. అండ్ దట్ మచ్ ఆఫ్ లాంగ్ పీరియడ్, ఓవరాల్ నైట్ పీరియడ్ అంతా మీ మౌత్ ఎసిడిక్ కండిషన్లో ఉంటుంది, విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ ఫర్ ద బ్యాక్టీరియా టు గ్రో. సో ఆ టైంలో మీకు చాలా క్యావిటీస్ కానీ బ్యాడ్ బ్రెత్ అనేది కానీ అలాంటివన్నీ ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. మీరు దేంట్లో స్పెషలైజ్డ్ అండి? సో ఐ ఆమ్ అ కన్జర్వేటివ్ ఎండోడాంటిస్ట్ అండి. సో మై స్పెషాలిటీ ఇస్ దట్ వేర్ ఐ ట్రీట్ ఆల్ ద కేరియస్ లీషన్స్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న క్యావిటీలు కానీ పుచ్చిపళ్ళు కానీ అన్నీ ఇంక అందులోకి వస్తాయి అన్నమాట. వాటితో పాటు ఎండోడాంటిక్స్ అంటే రూట్ కెనాల్స్ చేయడం అండ్ స్మైల్ డిజైనింగ్స్ చేయడం, ఇవన్నీ దీస్ కమ్ ఇన్ టు బేసిక్ థింగ్స్ దట్ కమ్ ఇన్ టు కన్జర్వేటివ్ ఎండోడాంటిక్స్ అనమాట. ఇప్పుడు మీ పళ్ళు ఊడిపోయిన, చాలా మందికి ఇప్పుడు పళ్ళు కొంచెం ముందుకుండి ఒకటి చిన్నగా ఉండి ఒకటి పెద్దగా ఉంది, లేకపోతే నాకు అపియరెన్స్ బాగోట్లేదు అని అనిపిస్తుంటుంది. సో వాళ్ళకి వీ డిజైన్ ద స్మైల్. సో దేర్ ఆర్ గైడ్ లైన్స్ ఫర్ హౌ అ స్మైల్ లుక్స్ అనేది. సో వీ డిజైన్ దట్ పేషెంట్ నీడ్స్ ఇట్. అండ్ ఈ పుచ్చిపళ్ళు లేకపోతే రూట్ కెనాల్, పుచ్చు నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్ పుచ్చిపళ్ళు ట్రీట్ చేస్తాము. బ్లీచింగ్స్ ఇవన్నీ ఇంకా కంప్లీట్గా కన్జర్వేటివ్ ఎండోడాంటిక్స్లోకి వస్తామంటారు. పళ్ళు తెల్లగా కనిపించాలంటే ఏం చేయాలి, లేకపోతే రూట్ కెనాల్స్ అన్నీనా,
అలాంటివన్నీ కూడా కన్జర్వేటివ్ అండ్ ఎండోడాంటిక్స్లోకి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు యు ఆర్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కాంకర్ హాస్పిటల్స్ కదండి. సో అసలు ఏంటి, వాట్ ఈస్ కాంకర్ హాస్పిటల్స్, ఎటువంటి ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి, లైక్ ఆర్ ఎల్స్ దాని ఫంక్షన్స్ అనేవి ఎట్లుంటాయండి అసలు? సో కాంకర్ డెంటల్ హాస్పిటల్స్ అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ డెంటల్ హాస్పిటల్స్ వే వీఆర్ యూజింగ్ ఎంటైర్ ది మైక్రోస్కోపిక్ డెంటిస్ట్రీ అండి, విత్ అన్ ఎవిడెన్స్ బేస్డ్ డెంటిస్ట్రీ. ఇన్ఫ్యాక్ట్ మైక్రోస్కోపిక్ డెంటిస్ట్రీ అంటే వీఆర్ యూజింగ్ మైక్రోస్కోప్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొసీజర్. అంటే ఇండియాలో మైక్రోస్కోప్స్ ముందు లేవా అంటే ఉన్నాయి, కానీ మేబీ క్లినిక్కి ఒక మైక్రోస్కోప్ ఉండేదేమో. బట్ ఇప్పుడు ఎవ్రీ చైర్ హ్యాస్ అ మైక్రోస్కోప్. ఇట్స్ అ 7 చైర్ క్లినిక్. అంటే క్లినిక్లో 7 చైర్స్ ఉంటే 7 చైర్స్కి కూడా వీ హ్యావ్ ఎ మైక్రోస్కోప్స్ అనమాట. వై వీఆర్ యూజింగ్ మైక్రోస్కోప్స్ అనే క్వశ్చన్ వస్తే టు హ్యావ్ దట్ ప్రెసిషన్ అనమాట అండ్ డీటెయిలింగ్. సో పేషెంట్కి వైల్ వీఆర్ షోయింగ్ ఆల్సో వీ ట్రీట్ దెమ్ అండర్ మైక్రోస్కోప్ షోయింగ్ దర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు యూ కమ్ ఇన్ వాక్ ఇన్ టు ద క్లినిక్, మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము మైక్రోస్కోపిక్గా పిక్చర్స్ క్యాప్చర్ చేసి మేము మీకు చూపిస్తాం అనమాట. దిస్ ఇస్ వాట్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ అని. అండ్ మీకు ప్రయారిటైజ్ చేసి ఏ ప్రాబ్లమ్ని మీరు ఈక్వల్గా రెక్టిఫై చేసుకోవాలో వీల్ ఎడ్యుకేట్ యూ ఇన్ దట్ ఐడియా రావడం కోసం. బికాస్ పేషెంట్ వీ జనరలీ సే మీకు ఈ పుచ్చుంది ఆ పుచ్చుంది, పేషెంట్కి తెలియదు పుచ్చు ఎక్కడ ఉందో. ఇట్ ఈస్ ఆర్ డ్యూటీ టు షో యూ వేర్ ఇట్ ఈస్, వేర్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ అనేది. సో దట్ ఈస్ ద మేజర్ ఐడియా అండ్ గోల్ ఆఫ్ దిస్ క్లినిక్, టు షో ఇట్ టు యూ పేషెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ అండ్ ఎడ్యుకేట్ యూ రిగార్డింగ్ యువర్ ఓవరాల్ హెల్త్ అనేది. So we take that, and after the treatment also all the procedure will be photographed under the microscope. ఏ ప్రొసీజర్స్ జరిగాయి అనే విషయాన్ని కూడా మేము మైక్రోస్కోప్లో మీకు చూపించడం జరుగుతుంది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోగ్రాఫ్స్ విల్ బీ గివెన్ టు యూ. ఆల్ ద డాక్యుమెంటేషన్ విల్ బీ డన్ టు గివ్ ద ఎవిడెన్స్. దట్ ఎవిడెన్స్ విల్ బీ సేవ్డ్ ఫర్ ఎవర్. ఓకే, సో పేషెంట్ హిస్టరీ అనేది మీ దగ్గర, హిస్టరీ అనేది విల్ హ్యావ్ ఇట్ ఎవిడెన్స్గా అనమాట. దెర్ విల్ బి యా. అండ్ ఏది బెస్ట్, లైక్ ఆల్మోస్ట్ ప్రతి దగ్గర ఏ మెటీరియల్ కూడా వీ హ్యావ్ టేకెన్ అట్మోస్ట్ కేర్ ఇన్ చూసింగ్ ఆ మెటీరియల్స్ ఆల్సో. వీ యూజ్ ఎ టాప్ అండ్ మెటీరియల్ విచ్ ఈస్ వెరీ మచ్ ఈజీ ఫర్ ద బయాలజీ ఆఫ్ ద పేషెంట్. ఇట్ ఈస్ మా మేజర్ గోల్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఆఫ్ మేకింగ్ మనీ ఆర్ సంథింగ్ ఎల్స్. ఆర్ ఐడియా ఆఫ్ ట్రీటింగ్ ఈజ్ టు మేక్ అ పేషెంట్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే మనకి యూజ్ అయ్యే మెటీరియల్స్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఇంకా ఇవ్వాలి, ఇంకా బెస్ట్ లెవెల్స్లో అనేది. దట్ ఈస్ ద మేజర్ గోల్ ఆఫ్ ద హాస్పిటల్. సో వెన్ ఈజ్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ అండ్ హౌ ఇస్ ఇట్? ఇట్ వాస్ లైక్ ఎస్టాబ్లిష్డ్ 1 year back అండి, బిఫోర్ ద కోవిడ్. బట్ డ్యూ టు కోవిడ్ వీ కుడెంట్ ఓపెన్ ఫర్ అ లాంగ్ టైమ్. బట్ ఎనీహౌ ఇట్ ఈస్ నౌ డూయింగ్ గుడ్. అండ్ వీఆర్ ప్లానింగ్ మోర్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ విత్ సేమ్ నేమ్. యా. కోవిడ్ అనేది ఈ డెంటల్ దాని మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది అండి? లైక్ డెంటల్ హాస్పిటల్స్ మీద కానీ, డెంటల్ డాక్టర్స్ ఆర్ డెంటల్ మెడికల్ ఇండస్ట్రీ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది అనొచ్చు? సో ఐ థింక్ ఆల్ ద అదర్ పీపుల్ హ్యాస్ ఫేస్ ఛాలెంజ్డ్. వీ ఆల్సో ఫేస్ ఛాలెంజ్ డ్యూరింగ్ దిస్ పాండమిక్ అండి. ఇట్ హ్యాస్ హిట్ అ లాట్ బికాస్ చాలామంది పేషెంట్స్కి భయం. ఎందుకు అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఓరల్ క్యావిటీ కదా. సో మనకి లేనిది మళ్ళీ మనం డెంటిస్ట్కి ఆయనకు ఉండుంటే మనకు వచ్చేస్తుంది అనే భయానికి చాలామంది డెంటల్ ప్రాబ్లమ్స్ మానేశారు పాండమిక్ టైంలో. బికాజ్ ఇట్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు అడ్రస్ ద ఇష్యూ రైట్ నౌ. ఓకే ఫైన్, అక్కడికి వెళ్తే ఇంకా లేని కోవిడ్ వస్తుందని భయం వల్ల చాలామంది మానేశారు. ఇప్పటికీ ఆ భయం ఉంది, బికాజ్ సమ్ సెకండ్ స్ట్రెయిన్ ఏదో వస్తుంది కాబట్టి ఎందుకు వెళ్ళి మరీ కోవిడ్ తెచ్చుకోవడం. బికాజ్ ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు హెల్త్. పన్ను కన్నా హెల్త్ లైక్ ప్రాణం ఇంపార్టెంట్ అని. సో ఇట్ వాస్ ఎ బిగ్ హ్యూజ్ హిట్ ఫర్ డెంటిస్ట్ ఆల్సో టు సర్వైవ్ ఇన్ దిస్ పాండమిక్. సో అంటే అసలు అది యాక్చువల్లీ కరెక్టేనండి? అంటే ఇప్పుడు కోవిడ్ పేషెంట్ ఉంటే కనుక డెంటిస్ట్ని విజిట్ చేయకూడదు అనేది? నో, మీరు అలా విజిట్ చేయకూడదండి. బికాజ్ మెయిన్గా స్ప్రెడ్ అనేది మీకు జరిగేదే ఆ నోటి తుప్పర వల్ల. సో డైరెక్ట్గా వీఆర్ డీలింగ్ విత్ ద ఓరల్ క్యావిటీ. దానితోటి డీల్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ మోర్ స్ప్రెడ్. యు ఆర్ కాజింగ్ మోర్ స్ప్రెడ్ ఇఫ్ యు ఆర్ కోవిడ్ పాజిటివ్. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే యూ ఇన్ఫార్మ్ యువర్ డాక్టర్, హీల్ ట్రీట్ యూ బెటర్. మీకు ఏ టైంలో మీరు రావడం బెటరు, ఏ మెడికేషన్ మీరు తీసుకుంటే బెటర్ అనేది యువర్ డాక్టర్ విల్ సజెస్ట్ యూ. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ఇన్ఫార్మ్ ద డాక్టర్ ఆల్సో వెదర్ యువర్ కోవిడ్ పాజిటివ్ ఆర్ నెగటివ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అంబికా గారు, మా స్టూడియోకి వచ్చి డెంటల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి ఆడియన్స్తో మీ యొక్క వ్యూస్ పంచుకున్నందుకు. అండ్ మీ యొక్క మాటలో
అసలు డెంటల్ వరల్డ్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? సో థ్యాంక్ యూ, ఇట్స్ ప్లెజర్ హ్యావింగ్. ఓన్లీ థింగ్ ఏంటి అంటే నాకు చెప్పాలి, వాట్ అవేర్నెస్ ఐ వాంట్ టు క్రియేట్ ఇన్ పీపుల్ ఈస్ ఓరల్ క్యావిటీస్, ఆల్ ది అదర్ ఆర్గన్స్. మీకు ఇప్పుడు కిడ్నీ ఎట్లానో, హార్ట్ ఎట్లానో, యువర్ టీత్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. దట్ ఈస్ హౌ యూ పర్సీవ్ అ టేస్ట్. అంటే ఇప్పుడు మీరు తినాలి అని అనిపించేలా మీకు పళ్ళు లేకపోతే చాలామంది తినడం మానేసిన వాళ్ళు చాలామంది పేషెంట్స్ ఉన్నారు. సో ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ట్రీట్ ఇట్ యాజ్ యువర్ బాడీ. యువర్ బాడీ ఈజ్ యువర్ టెంపుల్. So, and your oral cavity is the main way where it can be reached. So, you have to take care of your oral cavity like all the other organs. అనేది నా thought of sharing. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. you. థ్యాంక్స్ Thank ఫర్ you so బీయింగ్ much. హియర్.